ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణు. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ఇవాళ మనం శ్రీమద్ భాగవతము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో 29వ అధ్యాయం 2వ భాగం చెప్పుకోబోతున్నాము. 23వ శ్లోకము. అందరూ కూడా ఎవరెవరైతే శ్రీమద్ భాగవతం ఉందో అందరూ ఓపెన్ చేసుకోండి. 3వ స్కందంలో కపిల గీత 29వ అధ్యాయము. హరే కృష్ణ. ఈ అధ్యాయంలో మనం ఇప్పటివరకు చూసుకున్నటువంటిది ఏంటంటే, దేవహూతి తన పుత్రుడైనటువంటి కపిల మహారాజ్, కపిల దేవుడు ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. ఓకే, ఆయన కూడా భగవంతుడు. కపిల భగవాను ఈ ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఈ భక్తి యోగం అనేటువంటి మార్గాన్ని దయచేసి మాకు వివరంగా చెప్పండి అనేది మొదటి ప్రశ్న. ఈ భక్తి యోగం అనేటువంటిది ఏంటంటే, అన్ని యోగాలలోకెల్లా చాలా గొప్పదైనటువంటిది భక్తి యోగం. ఈ భక్తి యోగం గురించి దయచేసి వివరంగా చెప్పండి అని దేవహూతి తన పుత్రుణ్ణి అడగడం జరిగింది. అలాగే రెండో ప్రశ్న ఏమిటంటే, కాలము గురించి దయచేసి మాకు చెప్పండి. ఎందుకంటే జనాలు భగవంతుని నమ్మకపోయినా కాలాన్ని నమ్మవలసిందే. కాలం అనేది అందరినీ కూడా, అన్ని మనం చేసుకున్నటువంటి ప్లాన్స్ అన్నిటినీ కూడా అది నాశనం చేసేస్తుంది కాలం. కాబట్టి ఈ కాలం అంటే అందరూ భయపడతారు. కాబట్టి ఆ కాలం గురించి వివరంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. తర్వాత సంసారము అంటే ఏమిటి? సంసారము అంటే మళ్ళా పుట్టడం, మళ్ళా చనిపోవడం. ఈ సంసారం గురించి చెప్పాలి. జీవులు ఏ విధంగా మళ్ళా చనిపోతున్నారు, మళ్ళా పుడుతున్నారు, మళ్ళా చనిపోయి పుట్టడం వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మనిషి జన్మ తీసుకుంటున్నారు, కొన్నిసార్లు పశువుల జన్మ తీసుకుంటున్నారు, రకరకాలైనటువంటి జన్మలు తీసుకుంటున్నారు. దాన్ని వివరంగా చెప్పండి. సో దాట్, ఎందుకు అంటే జీవులందరికీ కూడా వైరాగ్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతుందన్నమాట. సో ఇవన్నిటికీ కూడా ప్రశ్నలకి సమాధానం అన్ని కూడా ఇక్కడే ఉంది. ఎస్, పేజ్ నెంబర్ అడుగుతున్నారు. పేజ్ నెంబర్ వచ్చేసి 521 శ్రీమద్ భాగవతము 3వ స్కందం 2వ భాగంలో 521వ శ్లోకం, 521వ పేజ్. ఓకే, ఈ మొదటి ప్రశ్న, భక్తి యోగం గురించి మాకు చక్కగా వివరించండి అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఇదే చాప్టర్లో మనకి 7వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు కపిల భగవానుడు చెప్పడం జరిగింది. అదే కాలము గురించి చెప్పండి అనేటువంటి ఈ ప్రశ్న అయితే ఏదైతే ఉందో
అది 35 నుంచి 45 శ్లోకాల వరకు చెప్పడం జరిగింది. అది సంసారం గురించి అడిగినది కదా దేవహూతి. ఆ సంసారం గురించి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మాత్రం ఈ చాప్టర్లో లేదు. అది 30, 31, 32 అనేటువంటి 3 చాప్టర్లో కూడా ఇస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే భక్తి యోగం గురించి చెప్తున్నారు. భక్తి అనేది చేసేటువంటి వాళ్ళ బట్టి 3 రకాలుగా మనం విభజించవచ్చు. 3 రకములైనటువంటి భక్తులు ఉంటారండి. ఎవరు వాళ్ళు అంటే తామసికమైనటువంటి భక్తులు, రాజసికమైనటువంటి భక్తులు, సాత్వికమైనటువంటి భక్తులు. ఈ 3 గురించి చెప్పడం జరిగింది. తామసిక భక్తులు అంటే ఎవరైతే కోపంగా, పొగరుగా, అసూయతోటి భక్తి చేస్తారో, భగవంతుడి భక్తిని చేస్తారో వాళ్ళని తామసిక భక్తులు అంటారు. రాజసిక భక్తులు అంటే ఏదైనా భౌతికమైనటువంటి కోరికలతోటి భక్తి చేసేటువంటి వాళ్ళని రాజసిక భక్తులు అంటారు. రాజసిక భక్తులు ఏదైనా కోరికలతోటి చేస్తారు, మొక్కులతోటి చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలి, వాళ్ళు ఏదైనా యశస్సు కావాలి, వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు భక్తి చేయడం జరుగుతుంది. వాళ్ళని రాజసిక భక్తులు అంటారు. సాత్విక భక్తులు అంటే ఎవరైతే వాళ్ళ కర్మబంధనాల నుంచి విడిపించుకోవడానికి వాళ్ళు భక్తిని చేస్తున్నారు. ఎందుకు భక్తిని చేస్తున్నారంటే మాకు ఇంకా కర్మబంధనాలు వద్దు, మాకు ముక్తి కావాలి అనేటువంటి ఉద్దేశంతో చేసే వాళ్ళని సాత్విక భక్తులు అంటారు. అయితే చెప్పుకుంటూ కపిల భగవానుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నిర్గుణ భక్తి గురించి చెప్పాడు. నిర్గుణ భక్తి సాత్విక భక్తి కన్నా గొప్ప భక్తి. ఆ నిర్గుణ భక్తి ఏమిటంటే ఎప్పుడు భగవంతుడి యొక్క యశస్సుని, భగవంతుడి యొక్క కథలని శ్రవణం చేయడము, అది కూడా ఏ విధంగా అంటే ఎటువంటి అంతరాయము లేకుండా శ్రవణం చేయడాన్ని నిర్గుణ భక్తి అని అంటారన్నమాట. అంటే అందులో ఎటువంటి ఈ 3 గుణాల యొక్క ప్రభావం అనేది ఆ భక్తిలో లేదనమాట. అలాంటి నిర్గుణ భక్తులట ముక్తిని కూడా వాళ్ళు తిరస్కరిస్తారు. సాత్వికమైనటువంటి భక్తులు ఏం చేస్తారు, మాకు ముక్తి కావాలి, అందుకే మేము భగవంతుడి జపం చేస్తున్నాము, మాకు ముక్తి కావాలి కాబట్టి మేము భగవంతుడి యొక్క భక్తిని చేస్తున్నామంటారు. కానీ నిర్గుణ భక్తులైతే గనక మాకు ముక్తి కూడా వద్దు, మాకు కేవలం భగవంతుడి సేవ మాత్రమే కావాలి అని కోరుకుంటారు. అది చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు భక్తి అంటే ఏమిటి అనేటువంటి నిర్వచనాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా భక్తి యొక్క అంగాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ భక్తి యొక్క అంగాలలో స్వధర్మాన్ని పాటించడము, అలాగే భక్తి మార్గంలో చేయవలసినటువంటి పనులని చేయడము, అలాగే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధించడము, ప్రతి ఒక్క జీవుణ్ణి కూడా ఆధ్యాత్మికంగా చూడటము, వైరాగ్యముతోటి ఉండడము, సహనంతో ఉండడం అనేది భక్తి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మధ్యమ అధికారి గురించి చెప్పడం జరిగింది, ఉత్తమాధికారి గురించి చెప్పడం జరిగింది. మధ్యమ అధికారి, కనిష్టాధికారి, ఇంకా ఉత్తమ అధికారి అని 3 రకములైనటువంటి భక్తులు ఉంటారు. మధ్యమ అధికారులు ఏ విధంగా ఉంటారు అనేది చాలా డీటెయిల్గా ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం వల్ల, ఈ సాధన భక్తి చేయడం వల్ల మనకి శుద్ధ భక్తి వస్తుంది. ఆ నిర్గుణమైనటువంటి భక్తి రావాలంటే ఏం చేయాలి, సాధన భక్తిని చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే భక్తిలో మనం చెయ్యకూడనటువంటి అపరాధాలని చెప్తాం జరుగుతుంది అనమాట. ఏ విధంగా అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి అపరాధాలు చేయకూడదు, ఏ అపరాధం చేస్తే మనకి భక్తి మార్గంలో మనకి అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం కూడా చక్కగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఒక శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు
అందరి హృదయాలలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అది సపోజ్ మనం ఎప్పుడైనా కూడా మర్చిపోయామనుకోండి, మనం మర్చిపోయి కనుక కేవలం భగవంతుడి యొక్క విగ్రహాల యొక్క ఆరాధన మాత్రమే చేసామనుకోండి, అది బూడిదలో చేసినటువంటి యజ్ఞము అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ బూడిదలో చేసినటువంటి యజ్ఞం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు యజ్ఞం చేసేటప్పుడు ఆహుతి ఇవ్వాలనుకోండి, ఆహుతి ఇవ్వాలంటే అక్కడ నిప్పు ఉండాలి, అవునా? సపోజ్ అక్కడ నిప్పే లేదనుకోండి, ఏమవుతుంది? మీరు వేసినటువంటి ఆహుతి అంతా కూడా కాలదు, అది అలాగే పడి ఉంటుంది, దానికి ఎటువంటి లాభం అనేది లేదు. అదేవిధంగా మనము దేవాలయాలకు వెళ్ళి చేసే పూజలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మనము అందరిలో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని గనక మనం గ్రహించకపోతే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించకపోతే, ఆ భక్తుడు చేసేటువంటి పూజలన్నీ కూడా వ్యర్థము అని ఇక్కడ కపిల భగవానుడు చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా. మందిరమునందు శ్రీ విగ్రహమును ఆరాధించుచున్న పరమాత్ముని రూపమున భగవానుడు సర్వజీవ హృదయములందు నెలకొని ఉన్నాడని ఎరుగని వాడు నిక్కముగా మూఢుడే. బూడిద యందు ఆహుతుల వసగువానితో అతన్ని పోల్చవచ్చును. మందిరంలో శ్రీ విగ్రహాన్ని ఆరాధించడానికి వెళ్తున్నారు, కానీ కొంతమందిని మనం ద్వేషిస్తున్నాము, కొంతమందిని మనం దూషిస్తున్నాము, కొంతమందిని మనం బాధ పెడుతున్నాము. అంటే భగవంతుడు దేవాలయంలో ఉన్నాడు, ఇక్కడ లేడు అనేటువంటి ఉద్దేశం అలా ఉన్నటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు చేసేటువంటి పూజలకి ఎటువంటి లాభం అనేది లేదు అని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకాలు 23వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చెప్పుకుందాము. 23వ శ్లోకము అందరు హ్యాండ్స్ అందరు రైజ్ చేశారు, చూద్దాం ఎవరెవరు రైజ్ చేశారు. ఎస్, శశికళ మాతాజీ చదవండి 23వ శ్లోకం తాత్పర్యం. శ్లోకము అనువాదం మాత్రం చదవమంటారు ప్రభుజీ? శ్లోకము తాత్పర్యం చదవండి. మానినో భిన్న దర్శినః భూతేషు బద్ధ వైరస్య మనః శాంతి మృచ్చతి. నాకు వందనములను అర్పించినను ఇతర దేహములను ద్వేషించువాడు వేదబుద్ధి కలవాడి మానసిక శాంతిని పొందకూడదు. ఇతర జీవుల ఎడ అతడు బద్ధ వైరమును కలిగి ఉండుటే అందులకు కారణం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భూతేషు బద్ధ వైరస్య అని చెప్పడం జరిగింది. భూతములు అంటే జీవులు, బద్ధ వైరస్య అంటే వైరం కలిగి ఉండడం. అంటే మనము భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒక పక్క భగవంతుడి నామ సంకీర్తనం చేస్తున్నాము, కానీ ఇంకొక పక్క కొంతమందిని ద్వేషిస్తున్నాము. అలా ద్వేషించడం అనేది, అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంట, మనకి శాంతి అనేది రాదు అని చెప్పడం జరిగింది అనమాట. అంటే మనము ఏ విధంగా భక్తి చేయాలి అని చెప్తారు అనమాట. ఇక్కడ ఏంటంటే, భక్తి చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా హింస అనేది చెయ్యకూడదు అనమాట. హింస అనేది చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఈ భక్తి మార్గం అనేది కేవలం మనుషులకి మాత్రమే ఉన్నది. అదే మనుషుల కన్నా నిమ్నమైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, నిమ్నమైనటువంటి ప్రాణులు కూడా చాలా ఉంటాయి, వాటికి భక్తి మార్గం అనేది అవి చేయలేవు. భక్తి మార్గం అనేవి అవి చేయలేవు. అంటే సపోజ్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, శివానంద సేనుడు అని చెప్పేసి చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఆయనతో పాటు ఒక కుక్క వచ్చేదంట బెంగాల్ నుంచి ఒరిస్సాకి, జగన్నాథ్ పురికి. ఆయన ప్రతి ఏడాది కూడా శివానంద సేన ఆయనతో పాటు చాలా మంది భక్తుల్ని తీసుకొని వచ్చేవాడంట యాత్రకి జగన్నాథ్ పురి. ఆయనతో పాటు ఒక కుక్క వచ్చింది. కుక్క కూడా ఆయనతో పాటు వస్తే చైతన్య మహాప్రభు ఆయనకి కొంచెం ప్రసాదం పెట్టడం జరిగింది ఆ కుక్కకి. ఆ ప్రసాదం తిన్నటువంటి కుక్క అది మరుసటి రోజు రాలేదు. ఏమైంది అంటే, అది భగవంతుడి ధామానికి వెళ్ళిపోయింది అని చెప్పారట. సో ఆ విధంగా కుక్కని కూడా మనం భగవంతుడి ధామానికి పంపించవచ్చు, కాకపోతే వాళ్ళకి మనం భక్తిని కుక్కలకి లేకపోతే నిమ్నమైనటువంటి ప్రాణులకి మనం చెప్పలేం. ఎందుకంటే అవి పాపం, వాటికి ఆ చైతన్యం లేదు కాబట్టి వాటికి మనం చెప్పలేం, అవి భక్తియుత సేవను చేయలేం. ఎవరైనా ఒక భక్తుడు
వాటిపైన దయ కలిగి వాటికి ఎంతో కొంత ప్రసాదం పెట్టినట్టయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏ జీవి పట్ల కూడా మనకి వైరం అనేది ఉండకూడదు. భక్తులకు వైరం అనేది ఉండకూడదు. భక్తులకు వైరం అంటే హింస. ఏ ఏ జీవిని కూడా మనం హింసించకూడదు భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు. అయితే అప్పుడప్పుడు మనం ఏమంటామంటే, ఇక్కడ ఆబ్వియస్గా మనం ఇంకా మాంసాహారం అంటే ఏంటి, ఒక జీవిని హింసిస్తేనే మాంసం అనేది దొరుకుతుంది కాబట్టి అది హింస. భక్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు హింసని విడిచిపెట్టాలి అని ఇక్కడ కపిల భగవానుడు చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఒక ప్రశ్న వస్తుంది, చాలా మంది కూడా అడుగుతారు ఈ ప్రశ్నని. కానీ సపోజ్ మనము ఆ శాకాహారులు కూడా హింసలు చేస్తున్నారు కదా, ఎందుకంటే ఈ చెట్లలో కూడా జీవం అనేది ఉంది కదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, జనరల్గా మనం శాకాహారం తీసుకునేటప్పుడు కూడా అందులో కూడా హింస అనేది ఉన్నది. ఓకే, కాకపోతే ఈ హింస అనేది మినిమల్గా ఉంటుంది. అదే ఒక పశువులో అయితే ఎక్కువగా ఉంటుంది హింస అనేది. అదే ఒక చెట్టుకో దానికి కొంచెం తక్కువగా తెలుస్తుంది, దానికి ఎక్కువగా తెలియదు హింస అనేది. ఒక పశువుకి అనిపించినంత బాధ ఒక చెట్టుకో లేకపోతే ఒక మొక్కకో అనిపించదు. దానికి కూడా పాపం అనిపిస్తుంది కొంచెము, కానీ అంతగా అనిపించదు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చెప్తాము. 24వ శ్లోకం చెప్తాం. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. అహముచ్చావచైర్ద్రవై క్రియయోత్పన్నయానగే నైవ తుష్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః. ప్రియమైన జనని, సమస్త జీవుల యందు నా ఉనికిని తెలుసుకొనజాలని వాడు మందిరమందు నా మూర్తులను చక్కని అనుష్ఠానముతోనూ పూజా ద్రవ్యములతోనూ అర్చించినప్పటికీ నన్ను ప్రసన్నుని చేయజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. భక్తి మార్గం అంటే ఏంటంటే, కేవలం మనము చెప్పినటువంటివన్నీ చేస్తూ ఓకే, ఆ దేవాలయానికి వెళ్ళి విగ్రహారాధన, అందు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని, అభిషేకం అన్ని చాలా చక్కగా చేస్తున్నాము. కానీ భగవంతుడి యొక్క ఉనికి ప్రతి జీవిలో ఉన్నది అనే విషయాన్ని గ్రహించలేదనుకోండి. అలా గ్రహించినట్టయితే అది ఆ భక్తిని భగవంతుడు ఒప్పుకొని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు అలాంటి భక్తి నన్ను ఎప్పుడు కూడా ప్రసన్నుణ్ణి చెయ్యదు అని చాలా స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనకు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, మనము ప్రతి జీవిని చూసినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంతో చూడాలి. ఏ మనిషిని చూసినా కొంతమంది మనకి నచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అవునా? అందరూ మనకి నచ్చాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్ఛ, ద్వేషము, ఇవి రెండు ద్వంద్వములు. కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు. అంతేనా? సో మనం ఏదైనా భోజనం తింటే మనకు కొన్ని చాలా నచ్చుతాయి, నాకు ఈ ఫుడ్ చాలా బాగుందని అంటాం. లేకపోతే మనకి నచ్చని ఏదైనా కొన్ని పదార్థాలు, కూరలు కూడా ఉంటాయి, అవి తింటే అబ్బో నాకు ఇది నచ్చదండి అని. అలాగే మనుషుల్లో కూడా మనకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు, శత్రువులు అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరిని మనం శత్రువుల కింద చేసుకొని ఒకలాగా వాళ్ళని మనం ద్వేషిస్తున్నాము అంటే భగవంతుడిని మనం ఎప్పటికీ కూడా ప్రసన్నం చేసుకోలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. ముఖ్యంగా ప్రతి జీవుల్లో, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో కూడా భగవంతుడి యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలి. అయితే కావలసినటువంటి భావం ఏంటంటే, ఇక్కడ మనం ఎన్నో భౌతికంగా మనం ఏంటంటే శరీరంతో మనం ఎన్నో రకాలైన పూజలు చేయొచ్చు. అంటే శారీరకంగా నేను పూజలు చేస్తున్నాను, భగవంతుడికి నివేదన చేయమంటే నివేదన చేస్తున్నాను. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భక్తి. కృష్ణుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే భగవంతుడికి మనం లంచం ఇవ్వడం కుదరదు. చాలాసార్లు
ఏమనుకుంటామంటే భగవంతుడిని వేరే వాళ్ళని మోసం చేసినట్టుగా మోసం చేయవచ్చు. ఈ విధంగా అయితే ఇప్పుడు చూడండి, జనరల్గా ఏం చేస్తామో కంపెనీలో పనిచేసే వాళ్ళు లేకపోతే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాస్ని కొద్దిగా మంచి చేసుకొని కొద్దిగా మంచి మాటలు మాట్లాడి వాళ్ళకి ఏదైనా స్వీట్లు తెచ్చి మనకి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చి లేకపోతే అలాగ వాళ్ళకి ఫేవరబుల్గా చేసుకుంటారు. అవునా? అలాగే సపోజ్ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే వాడికి ఎంతో కొంత లంచం ఇవ్వడము, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్కి కొంచెం డబ్బులు ఇవ్వడము, వాళ్ళ పని చేయించేసుకోవడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది మన మెంటాలిటీ జనరల్గా. ఇదే మెంటాలిటీ మనం తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం, ట్రై చేస్తాం అన్నమాట. ఏముంది కాసేపు కొంచెం మోసం చేద్దామని. కానీ భగవంతుడు అలాంటి లంచాన్ని తీసుకోడట. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి లంచానికి ఎటువంటి విలువ లేదు. నేను ఇవాళ ఇది ఇస్తాను అది ఇస్తాను భగవంతుడు, నేను ఇలా వచ్చేస్తాను, నన్ను ఈ ఎగ్జామ్లో పాస్ చేస్తే నేను అన్నవరం వస్తాను, వచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను. భగవంతుడికి మన కొబ్బరికాయలు అవసరం లేదు. ఆయన దేవాది దేవుడు. ఏం చేసుకుంటాడు ఆయన మన కొబ్బరికాయలు? ఆయన పూర్ణుడు, ఆయన పరమేశ్వరుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మనమే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది అలా ఒకటే, ఏంటంటే భక్తి, ప్రేమ, కృతజ్ఞత భావన. అంటే మనలో ఉండేటువంటి భావాన్ని చూస్తాడు భగవంతుడు, గ్రహిస్తాడు. భావగ్రాహి జనార్దన అని చెప్తారు. అంటే మనలో ఉండేటువంటి భావాన్ని మనం అర్పించాలి భగవంతుడికి. కేవలం అక్కడ ఉండేటువంటి నివేదన ఇస్తే సరిపోదు, మనలో ఒక భావం అనేది కూడా ఉండాలి. భావం లేకుండా మనం కేవలం ఉట్టిగా అలా ఫిజికల్గా అక్కడ పెట్టి మనం భగవంతుడికి ఒక కిరీటాన్ని కూడా ఇవ్వచ్చు. తిరుపతికి వెళ్ళి పెద్ద కిరీటాన్ని కూడా ఇవ్వచ్చు, చాలా బంగారు నగలు కూడా ఇవ్వచ్చు. కానీ భగవంతుడు దాన్ని ఒప్పుకోడు. భగవంతుడికి అవసరం లేదు ఇవన్నీ కూడా. కావాల్సిందల్లా భక్తి, మనలో ఉండేటువంటి భావన. బుధాభావ సమన్విత అని చెప్తారు కృష్ణ భగవానుడు. అంటే భావంతో మనం భగవంతుడికి అర్పించాలి. అప్పుడు భక్త్యా ఉపకృతం. భక్తితో గనక మనం ఇచ్చినట్లయితే భగవంతుడు దాన్ని గ్రహిస్తాడు. ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. సో నిజమైనటువంటి ప్రేమ అంటే భగవంతుణ్ణి ప్రేమించడం. సో ఆ విధంగా మనం ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగంటే చూడండి, బాగా ఆకలిగా ఉన్నాడండి ఎవరైనా, వాళ్ళకి మనం ఏదైనా భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుంటారు. మనం చెప్పిన మాట వింటారు, ధన్యవాదాలు చెప్తారు, మనం ఏమైనా అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. కానీ ఆకలి లేనిటువంటి వాడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, అసలు ఆయనకు ఆకలే లేదు, కడుపు నిండుగా ఉంది. ఆయనకి మనం భోజనం పెడితే ఆయన తీసుకుంటాడా? తీసుకోడు కదా. అలాగే కృష్ణుడు కూడా, ఆయన సంపూర్ణుడు, మాధవుడు, లక్ష్మీదేవి యొక్క పతి. ఆయనకి మనం ఇచ్చేటువంటి లక్ష్మి అనేది అసలు దానికి ఎటువంటి విలువ అనేది లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి యొక్క ఉనికి అందరిలో ఉంది, అన్ని చోట్ల ఉంది అని తెలుసుకోకుండా మనం చేసినటువంటి భక్తి అది తామసికమైనటువంటి భక్తి, అది భగవంతుడు స్వీకరించడు. 25వ శ్లోకం చదువుదాం. హరే కృష్ణ చెప్తానండి. లావణ్య మాతాజీ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. విశ్వరమ్మా స్వకర్మకు యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం. నా సన్నిధిని తన హృదయమందున మరియు ఇతర జీవుల హృదయములందును అనుభూతమనర్చుకున్నంత వరకు భక్తుడు స్వకర్మలను నిర్వహించుచు శ్రీ విగ్రహములకు అర్పించవలను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. అంటే మనము ఎంతవరకు ఈ సేవను చేయాలి, స్వకర్మలని ఎంతవరకు చేయాలి? స్వకర్మలని ఎంతవరకు మనం చేయాలి అంటే భగవంతుడి యొక్క ఉనికిని అందరి హృదయంలో మనకి అనుభూతి తెలియనంత వరకు మనం చాలా చక్కగా మన కర్మలను మనం చేయాలి. మనము అలాగే మన కర్మలను చేస్తూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలని ఆరాధించాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. స్వకర్మకృత్ అంటే మనకి నిర్దేశించబడినటువంటి మన
కర్మలని మనం చేయాలి. ఓకే, అంటే మన విదిత కర్మలు అన్నమాట. విదిత కర్మలని చాలా చక్కగా చేయాలి. ఎవరైనా కూడా ఇలా అనకూడదు, నేను ఇప్పుడు కృష్ణ భక్తిలోకి వచ్చేసాను కాబట్టి నేను ఇంకా నా విదిత కర్మలను నేను చెయ్యను అని. అలా చేయకూడదు, అది తప్పండి. అది ఎందుకు తప్పని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ, కపిల భగవానుడు. ఎందుకు అది తప్పంటే, చాలామంది ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారంటే, నేను ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చాను కాబట్టి నేను నాకున్నటువంటి విదిత కర్మలను నేను చెయ్యను ఇక. విదిత కర్మలు అంటే మన ఆశ్రమ ధర్మం అయి ఉండవచ్చు, వర్ణ ధర్మమైనా అయి ఉండవచ్చు. సో ఆశ్రమ ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పనులని వాళ్ళు చాలా చక్కగా చేయాలి, ఇంకా చాలా ఉత్సాహంతో చేయాలి. అంతేగాని వాళ్ళు నేను ఇప్పుడు భక్తి చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనకూడదు. ఎప్పటి వరకు చేయాలంట ఈ స్వకర్మలన్నీ కూడా? ఈ స్వధర్మాన్ని ఎప్పటి వరకు పాటించాలంటే, ఎప్పటి వరకు మీరు అందరిలో పరమాత్మని చూడగలిగేంత స్టేజ్కి వచ్చేంత వరకు మనం చేస్తూనే ఉండాలంట. కానీ జనరల్గా మనం ఓపెన్గా ఆలోచించి చూస్తే అది మనం అంతగా రియలైజ్ అవ్వలేం. అది మనం భాగవతం క్లాస్ వినేంత వరకు అనిపించవచ్చు, ఎస్ అందరిలో భగవంతుడు ఉన్నాడు. కానీ ఒక్కసారి మనం బయటకు వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ఎలాంటి భావన వస్తుంది అనేది మీరే ఆలోచించాలి. అంటే మనం అందరిలో భగవంతుడిని ప్రతిసారి గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? గుర్తుపెట్టుకునేటువంటి స్థాయి కనుక మనకు వచ్చిందంటే అప్పుడు ఒక మనిషి నిజంగానే చాలా ఆధ్యాత్మికంగా పురోగమించాడని అర్థం. అప్పుడు అలాంటి వాళ్ళు అన్ని వాళ్ళ కర్మలను విడిచిపెట్టవచ్చు. అలాంటి వాళ్ళు వానప్రస్థమో సన్యాసమో తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు చాలా చక్కగా భక్తి చేసుకోవచ్చు. కానీ అలా అవ్వకుండా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ని విడిచిపెట్టకూడదు. వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ని విడిచిపెట్టకూడదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ఎందుకు ఇచ్చారంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణాశ్రమ ధర్మాలను ఎందుకు ఇచ్చారు, ఆశ్రమ ధర్మాలను ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు గృహస్థ, బ్రహ్మచారికి కొన్ని రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి. గృహస్థకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నీ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎందుకు చేయాలంటే భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. అంటే భగవంతుడి యొక్క భక్తిని తెచ్చుకోవడం కోసం చేయాలి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఇచ్చింది కూడా దాని పర్పస్ ఏంటంటే ఇదే. ఎందుకు జనాలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? ఊరికేనే కాదు, అంటే మెయిన్ పర్పస్ అది కాదు. వేదాలలో ఏదో పిల్లల గండం కోసం అని జనాలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఓకే, పెళ్ళి అనేటువంటి అది గృహస్థ అనేటువంటి ఆశ్రమం. ఈ గృహస్థ అనేటువంటి ఆశ్రమాన్ని భగవంతుడే ఇచ్చాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగ సహ. ఈ వర్ణాశ్రమ ధర్మాలని కూడా భగవంతుడే వేదాలలో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే దాని ఫైనల్ పర్పస్ ఏంటంటే మనం భగవంతుడి యొక్క భక్తి స్టేజ్కి రావాలి. ఏ స్టేజ్కి రావాలంటే అందరిలో భగవంతుడిని చూడగలిగే స్టేజ్కి రావాలి. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టి మనం మిగతావన్నీ చేస్తే కనుక ఏది చెయ్యాలో అది మర్చిపోయామన్నట్టు అవుతుంది. చేయాల్సినటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయి మనం మిగతావన్నీ కూడా చేస్తున్నట్లయితుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 26వ శ్లోకం చదువుదాము. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్విదధే భయముల్బణం. భావం భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేదభావమును చూపిన వానినైనను మృత్యుజ్వాల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భేదభావముని చూపినటువంటి వాళ్ళకి భగవంతుడు మృత్యుజ్వాల రూపములో వచ్చి భయాన్ని కలిగిస్తారట. భేదభావం అనేది మనం చేయకూడదు. భేదభావం అంటే జనరల్గా భేదభావం ఎలా చేస్తారండి? మనకి జనరల్గా ఈ బయాసెస్ అన్నీ కూడా అందరిలో ఉంటాయి, అవునా? ఏ విధమైనటువంటి బయాస్ అంటే రకరకాలైనటువంటి బయాస్ ఉండొచ్చు. ఇప్పుడు భేదభావం అంటే అందంగా ఉండేవాళ్ళు అందవిహీనుల్ని ఒక రకంగా చూస్తారు. చాలా డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు. డబ్బులు లేని వాళ్ళు అంటే వీళ్ళు ఏదో ఒకలాగా అని అలా చూస్తారు. అందంగా ఉండేవాళ్ళు అందంగా లేని వాళ్ళని ఒకలా చూస్తారు. లేకపోతే ఉత్తమమైనటువంటి కులంలో జన్మించిన వాళ్ళు నిమ్నమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాళ్ళని వాళ్ళు ఒక రకంగా చూస్తారు. భేదభావంతో చూస్తారు. ఈ భేదభావం అంటే ఒక క్లాస్ ఆఫ్ సొసైటీలో ఉండేవాళ్ళు ఇంకో క్లాస్ ఆఫ్ సొసైటీలో ఉండేవాళ్ళు భేదభావంతో చూస్తారు. ఇప్పుడు ఒక సిటీలో ఉండేవాళ్ళు
ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళని వేరే విధంగా గొప్పగా ఉన్నారని, అది ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారంటే ఏదో భేదభావంతో వాళ్ళకి ఏం తెలుసులే అన్నట్టుగా. సో ఈ భేదభావం అనేది కరెక్ట్ కాదు. ఎవరిలో కూడా పర్టికులర్గా మనుషులలో ఈ జాతులు లేకపోతే మతము జాతులతోటి ఈ విధంగా మనుషుల్ని మనం భేదభావంతో చూడకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నది. ఒకటే ఆత్మ ఉన్నది, ఒకటే పరమాత్మ. ఒకటే పరమాత్మ అంటే అందరిలో ఆత్మ ఉన్నది ఒకే ఆత్మ అని కాదు. అందరిలో ఒక్కొక్క జీవాత్మ అనేది ఒకే రకమైనటువంటి జీవాత్మ ఉన్నది. కానీ అందరిలో ఉండేటువంటిది ఒకటే పరమాత్మ. పరమాత్మ ఒకటే ఉంటాడు, జీవులు ఎన్నో ఉంటారు. ఓకే, 27వ శ్లోకం చదువుదాం. చదవనా గురుజీ? 1 minute చెప్తానండి. ఎస్, మల్లేశ్వరి మాతాజీ చదవండి. మ్యూట్ చేసుకోండి దయచేసి. అధమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయే ధానమానాభ్యాం మైత్రాభిన్నేన చక్షుషా. కనుక సర్వ ప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను దానమానముల ద్వారాను స్నేహ స్వభావము ద్వారాను సర్వులు ఏకమైనట్లు గాంచుట ద్వారాను మనుజుడు అర్పించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేయాలంటే మనము సర్వ ప్రాణుల యందు కూడా మరి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను, అంటే భగవంతుడు అందరిలో పరమాత్మ కింద నెలకొని ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దానమానాలతోటి స్నేహ స్వభావంతో అందరినీ ఏకమయ్యేట్లుగా గాంచుట ద్వారాను మనుషుడు అర్చించవలను. అంటే మనం ఏం చేయాలంటే కృష్ణుని ఏ విధంగా అర్చించవచ్చు అంటే ఇదొక రకమైనటువంటి అర్చన. భగవంతుడి యొక్క అర్చన ఏంటంటే 3 రకములైనటువంటి మనుషులు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే మనకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు, మనకన్నా తక్కువ వాళ్ళు ఉంటారు, మనతో సమానులు ఉంటారు. మీరు ఏదైనా ఒక విషయాన్ని తీసుకోండి. సపోజ్ మీరు సంపదనే తీసుకోండి. సంపదలో మీకు సమానమైనటువంటి ఆస్తి కలిగినటువంటి కొంతమంది ఉంటారు. మీకన్నా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకన్నా డబ్బులు చాలా తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మీతో సమానమైనటువంటి కులములో పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకన్నా అగ్రకులంలో పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకన్నా తక్కువైనటువంటి కులంలో పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే శక్తి తీసుకోండి, లేకపోతే విద్య తీసుకోండి. మీరు చదివినంత వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకన్నా గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉంటారు. మీకన్నా తక్కువ చదువు కూడా చదివినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎలా వ్యవహరించాలి, ఒక్కొక్కళ్ళతోటి ఏ విధంగా వ్యవహరించాలి? ఒకటి దానము, ఒకటి మానము, ఒకటి మైత్రి. దానము, మానము, మైత్రి 3 రకాలుగా చెప్పారు. ఏంటంటే మనతో సమానులతోటి మనం మైత్రి చేసుకోవాలి. ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎవరైతే మనకన్నా గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం మానం అంటే వాళ్ళకి గౌరవాన్ని మనం ఇవ్వాలన్నమాట. వాళ్ళని చాలా గౌరవంగా చూసుకోవాలి. ఓకే, మనకన్నా తక్కువైనటువంటి వాళ్ళని మనం నిందించకూడదు, లేకపోతే వాళ్ళని శోషించకూడదు, శోషణ చేయకూడదు, అందులో ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. వాడికి బలహీనుడు కదా, వీడేం చెప్పలేడు కదా అని వాడుకోకూడదు. వాళ్ళని ఏం చేయాలి? దానం, వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? మనకన్నా ఎప్పుడైనా కూడా పైన వాళ్ళు కూడా ఉంటారు, మన పెద్దవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉంటారు, మనతో సమానుల వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. చిన్నపిల్లల పట్ల మనకి కరుణ కలిగి ఉండాలి. లేకపోతే మనకన్నా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ పట్ల మనకి కరుణ కలిగి ఉండాలి, వాళ్ళకి దానాన్ని ఇవ్వాలి. మనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళతోటి మైత్రి అంటే ఫ్రెండ్షిప్ చేయాలి. మనకన్నా పైన వాళ్ళతోటి గొప్ప వాళ్ళతోటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, బాగా చదువుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విధంగా వ్యవహరించాలి. అంటే ఆ వ్యవహారం అనేది మారుతుంది, ఒక్కొక్కళ్ళతోటి వ్యవహారం అనేది మారుతుంది. కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ధనవిహీనుడిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ధనికుడిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొంతమంది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో రాశారు, దరిద్ర నారాయణ సేవ అని
కొంతమంది ఒక పదాన్ని తయారు చేశారు. అయితే దానికి ఏం చెప్తారంటే నారాయణుడు దరిద్రుడు కాదు. మొదటి విషయం, నారాయణుడు లక్ష్మీపతి. కాబట్టి ఆ పదమే చాలా అపరాధము కలిగించేటువంటి పదం. అలా అనడం కూడా చాలా తప్పు. నారాయణుడు లక్ష్మీదేవి యొక్క పతి, అది కాంట్రడిక్టరీ. ఆ మాటని తప్పు. దరిద్ర నారాయణ అనేటువంటి రెండు వర్డ్స్ వాడకూడదు, తప్పది. కాబట్టి మనము అంటే కేవలం డబ్బు లేని వాళ్ళలో మాత్రమే పరమాత్మని చూస్తున్నాము అనేటువంటి విషయం, అది కూడా తప్పే. ఆ కాన్సెప్ట్తో అంటే మనం కొంతమందిలో పరమాత్మ ఉన్నాడని చెప్తున్నాము, కొంతమందిలో లేడని చెప్తున్నాం. అది కూడా భేద భావన, అది కూడా తప్పుడు. అంటే ఆధ్యాత్మికంగా అది తప్పు, ఆధ్యాత్మికంగా అది కరెక్ట్ ఆలోచన కాదు. కరెక్ట్గా చేయాల్సిన వ్యవహారం ఏంటంటే మానము, దానము. ఎవరైతే దరిద్రులు ఉన్నారో, ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దానాన్ని ఇవ్వాలి, కానీ గౌరవంతో ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు చాలా పొగరుగా ఇవ్వకూడదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇస్తాను అనేటువంటి భావనతోటి ఇవ్వకూడదు. మనం అంటే ఈయనలో ఉండేటువంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మనం ఇచ్చినట్లయితే అది నిజమైనటువంటి పూజ అన్నమాట. ఈ విధంగా పూజ చేయాలి భగవంతుడిని. అదే మనకన్నా గొప్పవాళ్ళని మనము గౌరవం ఇచ్చాం అనుకోండి, అది కూడా భగవంతుడి యొక్క పూజే. ఇప్పుడు మీకు చాలా చక్కగా అర్థమై ఉంటుంది అంతా. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి వచ్చి పాండవులందరినీ కలుసుకున్నాడు. పాండవులు కలుసుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాడంటే, మొట్టమొదటిగా యుధిష్ఠిర మహారాజు, భీముడు వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఓకే, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు కాబట్టి. ఓకే, అర్జునుడిని వెళ్ళి కౌగిలించుకున్నాడు. అదే నకుల సహదేవులకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. పెద్దవాళ్ళకి నమస్కరించాలి, సమకాలీకుల్ని గౌరవంగా హక్కును చేర్చుకోవాలి, చిన్నవాళ్ళని ఆశీర్వదించాలి. అదే మనకి కృష్ణుడు ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపిస్తున్నాడు అనమాట, ఏ విధంగా మనం పరమాత్మని సేవించాలి. అఫ్ కోర్స్ ఆయనే పరమాత్మ, బట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా మనం పరమాత్మని ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఇప్పుడు ముగ్గురిని కూడా ద్వేషించట్లేదు, మనం ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు చూడడం అనేది మంచిది కాదు. సో భక్తిలో ఈ విధంగా చూడడం అనేది మనం ప్రయత్నంగా చేయాలి. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. జనని మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. జీవాః శ్రేష్టా యజీవానాం తతః ప్రాణభృతః శుభే తతః సచ్చిత్తాః ప్రవరాః తతశ్చేంద్రియ వృత్తయః. ఓ జనని, జీవులు అచేతనములైన వాని కన్నను శ్రేష్టములు. వానిలో జీవలక్షణములను ప్రదర్శించినవి శ్రేష్టములు. చైతన్యమును వృద్ధి కావించుకొనిన జంతువులు వాని కన్నను శ్రేష్టములు. ఇంద్రియ వృత్తులను కూడినవి ఇంకనూ శ్రేష్టములై ఉన్నవి. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మనకు ఒక హైరార్కీని చూపిస్తారండి. అంటే జీవులలో ఉండేటువంటి ఒక హైరార్కీ అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం చెప్తాం భగవద్గీతలో, విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వపాకేచ పండితాః సమదర్శినః. సమదర్శనం అంటే ఏమిటి? సమదర్శనం అంటే ఏమిటి? ఇక్కడ ఏం చెప్పారు? విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే అంటే వేదాలు చదువుకున్నటువంటి పండితుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి, స్వపాకేచ అంటే ఒక కుక్క మాంసం తినేటువంటి ఒక చండాలుణ్ణి సమానంగా చూడాలి. బ్రాహ్మణే గవిహస్తిని శునీచేన అంటే ఒక కుక్కని, ఒక ఏనుగుని కూడా ఒకే విధంగా చూడాలి. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది, రాజుగారు ఏనుగు మీద ఎక్కుతాడు. కుక్క అనేది ఒక రకంగా వైదికమైనటువంటి శాస్త్రాల ప్రకారం కుక్కలు, పిల్లులు ఇంటి లోపలికి ప్రవేశించకూడదు, ఎందుకంటే అవి అశుచి. కాబట్టి కుక్కలని ఇంటి బయట పెట్టడం అనేది వైదికమైనటువంటి పద్ధతి.
మరి కుక్కని కూడా, ఒక ఏనుగుని కూడా, ఒక ఆవుని కూడా చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయం అది. గవి హస్తిని, గవి అంటే ఆవుని కూడా. ఆవు అనేది చాలా అద్భుతమైనటువంటి ఆ, ప్రాణి, అవునా? ఆవుని మనం పూజిస్తాం, అవునా? మనం ఏం చేస్తాము? గోదానాలని ఇస్తారు, గోదానం ఇస్తారు. సూర్యగ్రహణం వచ్చినప్పుడు గోదానాలు ఇస్తే చాలా మంచిదని చెప్తారు, అవునా? ఎవరైనా శ్రాద్ధ కర్మలు జరిగేటప్పుడు గోదానం ఇస్తారు, అంటే ఆవుని దానంగా ఇస్తాం. కానీ మనము కుక్కని దానంగా ఇవ్వం, అవునా? కుక్కని దానంగా ఇవ్వం. కాబట్టి ఒక్కొక్క ప్రాణికి కూడా ఒక్కొక్క లెవెల్ అనేది ఉన్నది, లేదని కాదు. ఆ లెవెల్ అంటే మనకు తెలియాలి. కానీ వాటిని ఆ భేద బుద్ధితోటి చూడకూడదు, అది ఇక్కడ విషయం. శునీచేన స్వపాకేచ పండిత సమదర్శన అంటే ఇదే, దాన మానస్ మైత్రి. మనకన్నా గొప్ప వాళ్ళని గొప్పగా చూడాలి, మనకన్నా తక్కువ వాళ్ళకి దానం ఇవ్వాలి, మనకన్నా సమానులతోటి ఈక్వల్గా చూసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఎటువంటి ఒక హైరార్కీ అనేది లేదని అనుకోకండి. హైరార్కీ అనేది ఉన్నది, హైరార్కీ లేదని కాదు. కానీ ఉన్నా కూడా మనం తెలుసుకొని ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మన వర్ణాశ్రమ ధర్మాలు, మన వైదికమైనటువంటి సంప్రదాయంలో వర్ణాశ్రమ ధర్మాలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వర్ణములన్నీ కూడా ఒక రకంగా జాతివాదం కింద మారిపోయింది, జాతుల కింద వచ్చేసింది. ఇది జాతులు కావు, వర్ణాలు అనేవి జాతులు కావు. ఓకే, హరే కృష్ణ. పేజ్ నెంబర్ 527. ఓకే, 527. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక గ్రేడేషన్ చెప్తారు, మనం హైరార్కీ. ఫస్ట్ ఏంటి, ఒకటి 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 చెప్పుకుంటూ వెళ్తాం. అన్నిటికన్నా తక్కువ ఏమిటి, అన్నిటికన్నా గొప్పది ఏమిటి అని చెప్పుకుంటాం. అది తెలుసుకున్న తర్వాత దీని ఉద్దేశం ఏమిటి? తక్కువగా ఉండేటువంటి వాళ్ళని మనం కించపరచాలి అనేటువంటి ఉద్దేశం కాదు. అండ్ దెన్ ఇది ఎవరో రాసిందో, ఎవరో తయారు చేసిందో కాదు, వాళ్ళ సొంతంగా వాళ్ళు. ఇది అపౌరుషేయం. ఇది కపిల భగవానుడు చెప్తున్నాడు. ఆ వ్యాస భగవానుడు రచించినటువంటి శాస్త్రం అపౌరుషేయమైనటువంటి భాగవతమే, శ్రీమద్ భాగవతం. కాబట్టి ఇది పరమ సత్యము, ఈ భాగవతం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నా, చాలా అద్భుతంగా ఉంటుంది వినడానికి ఇది. ఓకే, మొట్టమొదటిగా ఏం చెప్పారండి? అచేతనములైనటువంటి జీవుల కన్నా శ్రేష్టములు జీవులు. అచేతనముల కన్నా జీవులు శ్రేష్ఠులు. అచేతనములు అంటే ఏమిటి? అచేతనములు అంటే ఇప్పుడు కొండలు, గుట్టలు, సో చైతన్యము లేనటువంటివి ఈ అచేతనములు అని కూడా చెప్తాం మాట. అంటే వాటికి ఎటువంటి చైతన్యం అనేది కూడా ఉండదు. ఇప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు. సో అప్పుడప్పుడు ఏం చెప్తామంటే కొండలు కూడా పెరుగుతాయి సైజులో. కొండల సైజు ఎట్లా పెరుగుతుంది అంటే అందులో కూడా ఒక ఆత్మ ఉంది అని అర్థం అనమాట. కొండలో కూడా ఆత్మ ఉంది, అందుకే దాని సైజు పెరుగుతున్నది అని చెప్తారు. ఎంతో కొంత, 1 మిల్లీమీటర్, 1 సెంటీమీటర్, ఎంతో కొంత పెరుగుతున్నది ఒక ఏడాది. సో ఆ విధంగా అది అచేతనం. దానికన్నా గొప్పది ఏమిటంటే చేతనం ఉన్నటువంటిది, అవునా? అయితే మహాభారతంలో మోక్ష ధర్మంలో ఏం చెప్పారో తెలుసా మీకు? చెట్లకి చూసేటువంటి శక్తి ఉన్నదట, అలాగే వాసన పీల్చేటువంటి శక్తి కూడా ఉన్నదట చెట్లకి. ఇప్పటివరకు మనకి సైన్స్కి తెలియదు, సైన్స్కి ఇంకా తెలియదు ప్రస్తుతానికి ఈ విషయం. ఏంటి? చెట్లు కూడా చూడగలవు, చెట్లు వాసన కూడా పీల్చగలవు అని మహాభారతంలో మోక్ష ధర్మంలో చెప్పి ఉన్నది. సపోజ్ చెట్టు పెరుగుతుంది అనుకోండి, పెరుగుతున్నప్పుడు దానికి ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, అడ్డం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సైడ్ నుంచి వెళ్ళిపోతుంది చెట్టు, అవునా? పెరుగుతూ ఆ విధంగా చెట్లు కూడా చూస్తాయి అన్నమాట. అంటే దానికి వాసన పీల్చేటువంటి శక్తి ఉన్నది, అవునా? ఇక్కడ ఏం చెప్తున్నారు? అచేతనముల కన్నా శ్రేష్టములు జీవులు. అందులో కూడా జీవ లక్షణములు ప్రదర్శించడం ఇంకా శ్రేష్టమైనటువంటి. చైతన్యం వృద్ధి కావించుకున్న జంతువులు వానికనను శ్రేష్టం. ఇంద్రియ వృత్తులు కూడినవి ఇంకనూ శ్రేష్టమైనటువంటివి. ఫస్ట్ ఏంటి? అచేతనములు అంటే కదలనటువంటి కొండలు, గుట్టలు అలాంటివి. ఇంకొకటి చేతనం ఉంది కానీ కదలనటువంటివి. మనం చరాచరములు అని చెప్పుకుంటాగా, చరములు అంటే కదిలేవి, అచరములు అంటే కదలనటువంటివి. కదలనటువంటి జీవులు ఏమున్నాయి? చెట్లు, అవునా? చెట్లు పెరుగుతాయి, మనకు స్పష్టంగా తెలుసు అందులో జీవం ఉందని.
అవునా? అయితే కాకపోతే అవి కదలలేవు, ఈ చెట్లు అనేవి కదలలేవు. దానికన్నా గొప్పవి ఏమిటంటే జీవ లక్షణాలని ప్రదర్శించేటువంటివి ఇంకా శ్రేష్టమైనటువంటివి, ఇంకా చైతన్యము వృద్ధి కావించుకున్నటువంటి జంతువులు ఇంకా శ్రేష్టములు. అంటే దాని లోపల చైతన్యం ఉందన్నమాట, డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉంది. దానికన్నా గొప్ప ఏంటంటే ఇంద్రియ వృత్తులు కూడినటువంటి, అంటే ఇంద్రియాలు అంటే ఏంటి? 5 ఉంటాయి ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళినా. 14 లోకాలలో కూడా ఏ జీవికైనా 5 ఇంద్రియాలు ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. 5. ఇంకొకటి మనస్సు. కాబట్టి ఇంద్రియ వృత్తులు ఉన్నటువంటి జీవులు ఇవన్నిటికన్నా మేలు, ఇంద్రియాలు ఉన్నటువంటి జీవులు వీటన్నిటికన్నా కూడా మేలు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా చూద్దాం, ఇంకా డీటెయిల్గా చూద్దాం. 29వ శ్లోకం చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, సైన్స్ పాఠం లాగా ఉంటుంది ఇది. ఓకే, ఎస్, భవానీ మాతాజీ, ఎంవిడి భవానీ మాతాజీ. శ్రీకృష్ణ ఎస్ మాతాజీ, చెప్పండి. తత్రాపి సర్సవేదిభ్యః ప్రవరారసవేదినః తేభ్యో గంధవిధ శ్రేష్ట సత శబ్దవిదో వరాః. ఇంద్రియ వృత్తులను కూడిన జీవులలో కేవలము స్పర్శను గ్రహించు వాని కన్నను రసవృత్తిని కలిగినవి శ్రేష్టములు, వాని కన్నను జ్ఞానవృత్తిని కలిగినవి శ్రేష్టములు, వాని కన్నను శబ్దమును గ్రహించినవి ఇంకనూ శ్రేష్టములై ఉన్నవి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఒక హైరార్కీ అనేది చెప్తారు, తారతమ్యం లాంటిది చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే చర్మము కలిగినటువంటివి ఇంకా బెటర్, డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్నదానికన్నా చర్మం అంటే మనకి స్పర్శ, ఏ జీవులకైతే స్పర్శ తెలుస్తుందో, ఇప్పుడు చెట్టుకి స్పర్శ తెలియదు పాపం, చెట్టుకి స్పర్శ తెలియదు. చెట్టుని ఎవరైనా నరికితే అది దానికి ఏం పెద్దగా తెలియదు స్పర్శ. అది వేరే పశువులకు తెలుస్తాయి, చీమకైనా లేకపోతే ఏదైనా ఒక చిన్న పురుగైనా, ఆ పురుగులన్నిటి కూడా నొప్పి తెలుస్తుంది. అవునా? చీమకు చిన్న దెబ్బ తగిలితే అది కొట్టుకుంటుంది గట్టిగా. అవునా? అంటే దానికి స్పర్శ అనేది తెలుస్తున్నది. అవునా? దానికన్నా గొప్పవి ఏంటంటే రుచి తెలిసినటువంటివి దానికన్నా గొప్పవి అనమాట. రసవృత్తి అంటారు దాన్ని, రుచి తెలియదు. స్పర్శ కన్నా రసవృత్తి కలిగినటువంటి జీవులేవో ఇంకా గొప్పవి. వాటికన్నా గొప్పవి ఏమిటంటే ఘ్రాణ వృత్తి కలిగినటువంటి, ఘ్రాణ వృత్తి అంటే వాసన పట్టగలవు. వాసన పట్టగలిగేవి ఉన్నాయి, కుక్కకి వాసన తెలుస్తుంది. అవునా? అదే కొన్ని జీవులకైతే వాసన తెలియదు, కొన్ని జీవులకి వాసన అనేది తెలియదు. అలాంటి జీవులు కూడా కొన్ని ఉంటాయి. సో వాసన కన్నా చెవులు ఉన్నటువంటివి ఇంకా గొప్పవి. ఇప్పుడు పాముకి వినిపించకపోవచ్చు సరిగా, అవునా? పాము చెవులు అంటారు. అంటే అఫ్కోర్స్ దానికి వినిపించదంటే, సపోజ్ ఒక కప్ప సౌండ్ శబ్దం చేసిన కప్ప క్రీ 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 క్రూ క్రూ క్రూ, అప్పుడు అది వినిపిస్తుంది దానికి. బట్ జనరల్గా దానికి ఏమి వినిపించమంటారు, పాము చెవులు అంటారు. దాని చెవులు అలా క్లోజ్డ్గా ఉంటాయి, చెవులే ఉండవు. భాగవతంలో కూడా చెప్తారు, ఏం చెప్తారంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలని శ్రవణము చేయరో వాళ్ళ చెవులు పాము చెవులు అని. అంటే ఆ చెవులకి లాభం లేదు, అవి లేవనే, ఉన్నా లేనట్టే అని. ఎందుకంటే వాళ్ళు వినవలసినది వినట్లేదు కాబట్టి. అదేవిధంగా సో ఇక్కడ చెవులు ఉన్నవి ఏంటంటే ఇంకా గొప్ప. ఓకే, అలాగే దానికన్నా గొప్ప ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం చదవండి. 30 శ్లోకము చెప్తానండి. సుజాత మాత, కేస సుజాత మాత. హరే కృష్ణ ప్రభుజీ. రూపభేద విదస్త్రం తతశ్చోభయతో దయః తేషాం బహుపదాః శ్రేష్టాశ్చతుష్పాదత్ తతో ద్విపాదత్. శబ్దమును గ్రహించగల జీవుల కన్నను రూపభేదము నెరగగలిగిన జీవులు శ్రేష్టములు, వాని కన్నను 2 దంత పక్తులను కలిగినవి శ్రేష్టములు, వాని కన్నను శ్రేష్టములు బహుపాద జీవులు, వాని కన్నను చతుష్పాదములు శ్రేష్టములు కాగా మానవులు ఇంకనూ శ్రేష్ఠులు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. అంటే రూపభేదము కలిగినటువంటివి ఇంకా శ్రేష్టమైనటువంటివి. ఇప్పుడు కాకులు లాంటి వాటికి అయితే రూపభేదం తెలుస్తుంది, అంటే దానికి రూపము తెలుస్తుంది అన్నమాట. ఇది ఏదో రూపం వచ్చింది, ఇదేదో రూపం, ఇది రూపం, ఇది రూపం అని రూపభేదం తెలుస్తుంది. కొన్నిటికి రూపభేదం కూడా తెలియదు పాపం, వాటి కళ్ళు అలా ఉంటాయి.
ఓకే, వాటికంటే కూడా ఆ దంత పంక్తులు కలిగినటువంటివి ఇంకా శ్రేష్టం. కొన్నిటికి దంతాలు కూడా ఉండవు, అవునా? కొన్నిటికి దంతాలు ఉంటాయి, కొన్ని ప్రాణులకి. కొన్ని పశువులకి దంతాలు ఉంటాయి, కొన్ని ప్రాణులకి దంతాలు ఉండవు. అవి ఇంకా శ్రేష్టమైన దంత పంక్తులు ఉన్నట్లయితే అవి ఇంకా శ్రేష్టమైనటువంటి జీవులు. వాటికన్నా శ్రేష్టములు బహుపాద జీవులు. బహుపాదములు ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉంటాయో, అవునా, ఇప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి, వాటి ఏంటంటే చాలా 100 కాళ్ళు ఉన్నటువంటి జీవులు కూడా ఉంటాయి. బహుపాదములు ఉన్నటువంటి జీవములు. బహుపాదముల జీవుల కన్నా చతుష్పాద. చతుష్పాద అంటే 4 పాదాల జీవులు. 4 పాదాలు మేక, గొర్రె, అవునా, అలాగే ఆవు, అవునా, ఇవన్నీ కూడా వస్తాయి. చతుష్పాదములు శ్రేష్టం. దానికన్నా శ్రేష్టం అంటే మానవులు. మొత్తానికి మానవుల దగ్గరకు వచ్చాం. ఓకే, అంటే మనం కూడా పశువులమే, అవునా. 84 లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవి, అవునా. మనిషి కూడా ఒక రకమైనటువంటి జంతువే కాబట్టి ఎస్ మాతాజీ, అవునా. కాళ్ళ జంతువు, ఎస్, 2 కాళ్ళ జంతువు ప్రభుజీ. 2 కాళ్ళ జంతువు. ఎస్, 2 కాళ్ళ జంతువే. ఎందుకంటే మనం కూడా పశువులు చేసే పనులే చేస్తున్నాం, మోరార్లెస్ కదా. ఇప్పుడు పశువు కూడా భోజనం తింటుంది, మనం కూడా భోజనాలు తింటున్నాం, మనం కూడా తింటున్నాం. కాకపోతే మనం ప్లేట్లో తింటాం, అది ప్లేట్ లేకుండా తింటాం, అవునా. మనం కూడా పడుకుంటున్నాం, పశువులు కూడా పడుకుంటాయి, అవునా. ఆహార నిద్ర భయం మైథునం చ సామాన్యమేతత్ రుణానాం ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మం లేనట్లయితే, భక్తి లేకపోతే మనిషి కూడా పశువే. భాగవతంలో కూడా చాలాసార్లు వస్తుంది అనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేయరో వాళ్ళు 2 పాదాల మీద నడిచేటువంటి పశువులు అని. దాని అర్థం ఏంటంటే, మరి ఆ పశువులన్నీ కూడా చేసేది కూడా మనిషే చేస్తే ఇంకా మనిషికి పశువుకి తేడా అనేది ఉండాలి కదా. మనలో ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి, ఎక్స్ట్రా అనేది ఉండాలి కదా, గొప్పతనం అనేది ఉండాలి. ఆ గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం. అదే భక్తి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు అసలు కపిల భగవానుడు. అసలు ఇంతకన్నా అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా? చాలామంది రకరకాలైనటువంటి వాదాలను తీసుకొస్తారు, సామ్యవాదం అని, ఈ వాదం అని, ఆ వాదం అని. యాక్చువల్లీ అవన్నీ తప్పు. ఏది తప్పు? 100% తప్పే. సామ్యవాదం అనేది కరెక్ట్ కాదు. ఈక్వాలిటీ అంటే ఇది కరెక్ట్ అయినటువంటి ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏది వేదాల ప్రకారంగా ఏది గొప్ప, ఏది తక్కువ అని తెలుసుకొని ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో, అందరిలో పరమాత్మ ఉన్నాడనే ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి. ఎవరిని మనము ఏడిపించకూడదు, ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవడమే ఈక్వాలిటీ అంటే, అవునా. ఇప్పుడు ఈక్వాలిటీ అని చెప్పేవాళ్ళు ఈక్వాలిటీ ఫాలో చేస్తున్నారా? ఇప్పుడు ఆఫీస్లో మీరు చూసినట్టయితే ఒక ప్యూను కాఫీనో టీనో తీసుకొస్తాడు. ఒక ప్యూన్ వచ్చి ఆఫీసర్ పక్కన కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు, అవునా. సో ఈక్వాలిటీ అనే మాటకి అర్థమే లేదు. మన చేతులు ఇట్లా ఉన్నాయి, ఇది వచ్చేసి దీనికి ఒక సైజు ఉంది, బొటన్ వేలు, దీనికి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది, దీనికో పర్పస్ ఉంది, దీనికో పర్పస్ ఉంది, దీనికో పర్పస్. ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని కాదు, కానీ అన్నిటికీ కూడా ఒక పర్పస్ ఉంది, అన్ని ఇంపార్టెంట్. అలాగని చెప్పి నాకు ఈ వేలు వద్దు అని అన్నాక వీలేదు. ఒక వేలు తీసేద్దాం, ఈ వేలు చిన్నగా ఉంది కాబట్టి ఈ వేలు వద్దు అన్నాక వీలేదు. అన్నీ ఉన్నాయి, కానీ దానిలో డిఫరెన్స్ కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. మనం గుడ్డి వాళ్ళం కాదు కదా. ఇప్పుడు బొటన్ వేలు కూడా ఒకటే, చిటికెన వేలు కూడా ఒకటే అని మనం అది మూర్ఖుడు అంటాం. అప్పుడు మనం 2 ఒకటే అంటే మూర్ఖుడా అంటాం కదా. కాబట్టి డిఫరెన్స్ మనకు తెలియాలి, కానీ వాటిలో మనం ఆ భేదభావంతో చూడకూడదు. అన్నిటికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరి జీవులకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది కరెక్ట్ మెంటాలిటీ, ఇది 100% పర్ఫెక్ట్ మెంటాలిటీ. చాలా చక్కగా ఉంది, అసలు చాలా అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. ఏ విధంగా ఉండాలి మనకి, ఏ పుస్తకాలు ఈ సామాజిక వాదుల యొక్క లెసన్స్ ఏది అవసరం లేదు. భాగవతం ఉంటే ఇంకెందుకు మిగతావన్నీ. ఇంత అద్భుతమైనటువంటి, ఇంతకన్నా గొప్ప ఫిలాసఫీ ఉంటుందా ఎవరి దగ్గరైనా? కపిల భగవానుడు ఇచ్చే ఫిలాసఫీ కన్నా గొప్పగా ఉందా? వీళ్ళు సామ్యవాదులు చెప్పేది, వాళ్ళు చెప్పేవి రకరకాలుగా చెప్తారు, చెప్పేసి వాళ్ళు చేసే పనులు మాత్రం వేరేలాగా ఉంటాయి. వాళ్ళు మాంసాహారం తింటారు, జీవుల్ని చంపి తింటారు. మరి మనుషుల్లో వాళ్ళు అందరినీ సమానంగా చూసేవాళ్ళు పశువులను కూడా సమానంగా ఎందుకు చూడట్లేదు? పశువులను ఎందుకు హింసిస్తున్నారు? కొంతమంది కుక్కల్ని పెట్టుకుంటారు ఇంట్లో, దాని కుక్కల్ని బాగా చూసుకుంటారు, కానీ ప్లేట్లో మాత్రం మాంసం ఉంటుంది.
సో ఏం సామ్యవాదం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు. భాగవతమే 100% పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. ఎస్, నెక్స్ట్ ఎవరండి? ఎస్, ప్రభుజీ ఎవరండి? శశికళ మాత చదవండి. ఎస్ చదువుతాను ప్రభుజీ. ఎస్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తతో వర్ణ 31 కదా ప్రభుజీ. 31. తతో వర్ణ చత్వారః తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో యజ్ఞోభ్యధికస్తతః. మానవులందు గుణము మరియు కర్మను అనుసరించి ఏర్పాటు కావింపబడిన సంఘం శ్రేష్టమైనది. ఆ సంఘమునందు మేధా వివర్గం వారైన బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణుల యందు వేదాధ్యయనము గావించిన వాడు శ్రేష్ఠుడు. వేదాధ్యయనం గావించిన బ్రాహ్మణుల్లో వేదార్థము నెరిగిన వాడు శ్రేష్ఠుడు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారంటే, ఏ సమాజంలో అయితే ఈ వర్ణ అనేటువంటి ఒక సిస్టమ్ అనేది ఉంటుందో, వర్ణాశ్రమ సిస్టమ్ అనేటువంటి ఉన్నటువంటి సిస్టము, ఆ సమాజము, ఆ మానవ సమాజం చాలా చాలా గొప్పది అని చెప్పడం జరిగిందండి. ఓకే, ఒకసారి నేను మీకు పర్పట్ చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏం చెప్పారు చూడండి. గుణము మరియు కర్మని అనుసరించి ఉన్నటువంటి మానవ సంఘము వర్ణ విధానము పరమశాస్త్రీయమైనది. అంటే ఇప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నింటిలో కూడా వాళ్ళు వర్ణాశ్రమ సిస్టమ్ అనేది వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళన్నిటికన్నా ఉత్తమమైనటువంటి దేశం మనదే. ఎవరైతే ఏ సిస్టమ్ అయితే, ఏ ధర్మం అయితే వర్ణాశ్రమ మార్గాన్ని పాటిస్తుందో అది ఉత్తమమైనటువంటి మార్గం. తర్వాత అందులో ఏం చెప్పారు? తేషాం వర్ణాశ్చ తచ్చత్వారః, అంటే 4 వర్ణాలు ఉన్నాయట. 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తేషాం బ్రాహ్మణ ఉత్తమః, అంటే ఈ 4 వర్ణాలలో ఉత్తమమైనటువంటి వర్ణం ఏమిటి అంటే బ్రాహ్మణ. బ్రాహ్మణ వర్ణము ఎందుకు ఉత్తమమైనటువంటి వర్ణము అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు బ్రాహ్మణ వర్ణము ఎందుకు ఉత్తమమైనటువంటి వర్ణం అంటే, బ్రాహ్మణులు వాళ్ళు కొన్ని నియమాలని, నిష్టలని పాటిస్తారు, భగవంతుడి యొక్క సేవలో ఉంటారు, ఎటువంటి హింసని కూడా వాళ్ళు చేయరు. బ్రాహ్మణులు అంటే వేద అధ్యయనం చేసి వేదాలని పఠన పాఠన యజన యాజన దాన ప్రతిగ్రహ అనేటువంటి 6 పనులని మాత్రమే చేసేవాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. అంటే వేదాలని పఠించడము, వేదాలని నేర్పించడము, యజ్ఞాలను చెయ్యడము, యజ్ఞాలని చేయించడం, లేకపోతే లేకపోతే వాళ్ళు విగ్రహారాధన చేయడం, విగ్రహారాధన చేయించడం, దాన ప్రతిగ్రహ, దానాలను ఇవ్వడం, దానాలను పుచ్చుకోవడం. ఇది బ్రాహ్మణుల యొక్క లక్షణము. కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తారు బ్రాహ్మణుల యొక్క లక్షణాల గురించి. అంటే ఉన్న 4 వర్ణాలలో కొంతవరకు తక్కువ పాపం చేసేది బ్రాహ్మణులు కాబట్టి, హింస అనేది లేదు కాబట్టి బ్రాహ్మణ వర్ణములో, కాబట్టి అది ఉత్తముడు అని చెప్పడం జరుగుతుంది. 4 వర్ణాలలో బ్రాహ్మణులు ఉత్తమము అని చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణ అంటే ఏమిటంటే బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ, అంటే బ్రహ్మము అని తెలుసుకునేవాడు, ఈ నిరాకార బ్రహ్మము గురించి తెలుసుకున్నటువంటి వాడే బ్రాహ్మణుడు. అయితే ఈ పరతత్వము 3 రకాలుగా మనం తెలుసుకోవచ్చు అండి. ఎవరైనా చెప్పగలరా? 3 రకములుగా మనం తెలుసుకోవచ్చు పరతత్వాన్ని. ఏ విధాలుగా తెలుసుకోవచ్చు? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సేవ్యతే. వెరీ నైస్. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ 3 విధాలుగా మనం తెలుసుకోవచ్చు పరతత్వాన్ని. బ్రహ్మముని ఎరిగినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని చెప్తారన్నమాట. వేదాలను చదివినటువంటి వాళ్ళని విప్ర అని చెప్తారన్నమాట. వేదపాఠో భవేత్ విప్ర. వేదాలను చదవడం అనేది చాలా కంపల్సరీ. వేదాలు చదవనటువంటి బ్రాహ్మణులు అసలు బ్రాహ్మణులే కాదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వేదపాఠాత్ భవే విప్ర, వేదాలను చదివి ఉండాలి కంపల్సరీగా.
కాబట్టి ఈ వేదాలు అంటే మళ్ళీ మనం వేదాల యొక్క సారాంశమే ఇది వేదాంత సూత్రం. వేదాంత సూత్రాల యొక్క భాష్యమే శ్రీమద్ భాగవతం. మనం ఇదే చదువుతున్నాం, భగవద్గీత భాగవతం చదువుతున్నాం. అంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, కృష్ణ భగవానుని తెలుసుకోవడమే వేదాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. వేదాల యొక్క లక్ష్యము కర్మకాండలు కాదు. మనం ఏమనుకుంటాము, వేదాలు ఉన్నవి ఎందుకంటే పూజలు పునస్కారాలు చేయడము, ఏవో చేయడము, మంత్రాలు చెప్పడము, ఏవో జపాలు తపాలు చేయడం, దేవతారాధన చేయడం అని, అవన్నీ కూడా స్వర్గలోకానికి తీసుకెళ్తాయి అంతే. లేకపోతే దాని కర్మకాండ చాలా చక్కగా చేసినట్టయితే వాళ్ళు జ్ఞానయోగానికి వస్తారు. జ్ఞానయోగం ఎన్నో జన్మల తర్వాత వాళ్ళు భక్తిలోకి వస్తారు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అంటే ఫస్ట్ మనం బ్రహ్మము నిరాకార బ్రహ్మంగా తెలుసుకుంటారు వాళ్ళు, తర్వాత పరమాత్మను తెలుసుకుంటారు, తర్వాత భగవాన్ కృష్ణ భగవానుడి గురించి తెలుసుకుంటారు. సో మనకి ఆచార్యులు డైరెక్ట్గా భగవత్ తత్వాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవత్ తత్వం తెలిసిన వాళ్ళకి పరమాత్మ తత్వం కూడా తెలుస్తుంది, బ్రహ్మతత్వం కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, బ్రాహ్మణులు ఎవరైతే గనక ఎవరైతే బ్రాహ్మణులలో కూడా శ్రేష్ఠుడు ఎవడు అంటే వైష్ణవుడు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తులు వాళ్ళు బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. ఒకసారి ఏం జరిగిందంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రభుపాదుల వారి గురువు గారు, ఆయనతోటి కొంతమంది డిబేట్ చేయడానికి వచ్చారు. అక్కడ ఉండేటువంటి లోకల్ బ్రాహ్మణులు డిబేట్ చేయడానికి వచ్చారన్నమాట. అయితే బ్రాహ్మణుడు గొప్పనా వైష్ణవుడు గొప్పనా అనేటువంటిది డిబేట్. సో డిబేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు పేపర్ రాశారు, దాని మీద ఒక పెద్ద బుక్ లాగా రాశారు. శాస్త్రాల నుంచి అన్ని కొటేషన్స్ అన్ని తీసుకొని రాశారన్నమాట. సో ఆయన ఎంత గట్టిగా ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టారంటే, ఇంకా అక్కడ ఎవరైతే ఆర్గ్యుమెంట్కి వచ్చారో ఆయన భయపడిపోయాడు. అంత పవర్ఫుల్గా ఆయన ఆర్గ్యుమెంట్ చేసేవారు అనమాట. సో పాయింట్ ఏంటంటే, బ్రాహ్మణుడి కన్నా గొప్ప ఏమిటంటే వైష్ణవుడు, అందరికన్నా బ్రాహ్మణుడు. అది మనం ఇప్పుడు తెలుసుకుంటాం కూడా వచ్చే శ్లోకంలో. ఎస్, నెక్స్ట్ 32 లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ ప్రభు. చెప్పండి. అర్ధజ్ఞాత్ తతః శ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయాన దోగ్ధా ధర్మమాత్మనః. వేద ప్రయోజనము ఎరిగిన బ్రాహ్మణుని కన్నను సంశయ నివృత్తి చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు. వాని కన్నను స్వకర్మ నిరతుడగు బ్రాహ్మణుడు ఉత్తముడు. అతని కన్నను ముక్త సంగుడైన వాడు శ్రేష్ఠుడు. అతని కన్నను ఫలాపేక్ష రహితముగా భక్తి యోగమును నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకను ఉత్తముడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారండి, ఇక్కడ మనకు ఒక హైరార్కీ అని చెప్తున్నారు. వేద ప్రయోజనము ఎరిగినటువంటి బ్రాహ్మణుడి కన్నాను సంశయ నివృత్తి చేయగలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు. అంటే వేదాలను పఠించినటువంటి వాళ్ళకన్నా కొంతమందికి ఏంటంటే వేదం వచ్చంటే వాళ్ళు వేదం ఉట్టిగానే బైహార్ట్గా వచ్చు, కానీ వాళ్ళకి మీనింగ్ తెలియదు. కొంతమందికి మీనింగ్ తెలుసు, కానీ మీ డౌట్స్ అడిగితే నేను డౌట్స్ చెప్పలేనని చెప్తారు. ఎవరైతే డౌట్స్ని క్లియర్ చేయగలరో, ఎవరైతే సంశయ నివృత్తి చేయగలరో వాళ్ళు ఇంకా శ్రేష్ఠులట. వాళ్ళకన్నా గొప్ప ఎవరంటే స్వకర్మ నిరతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉత్తముడు. ఎవరైతే వాళ్ళు చేయవలసినటువంటి స్వకర్మలు, బ్రహ్మకర్మలు చేయవలసిన విధంగా వాళ్ళు సంధ్యావందనం ఆదులు అన్ని కూడా చక్కగా కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఉత్తముడు. వాళ్ళకన్నాను ముక్త సంగుడైనటువంటి వాడు శ్రేష్ఠుడు. ముక్త సంగుడు అంటే ఎటువంటి చెడు సాంగత్యము లేనటువంటి వాడు. ముక్త సంగుడు అంటే ఎవరైతే కనుక చెడు సాంగత్యం లేనటువంటి ఒక ముక్త పురుషుడు, ఒక ముక్త పురుషుడు ఇంకా గొప్పవాడు. అయితే అంతకన్నా గొప్పవాడు ఎవరో తెలుసా? ఫలాపేక్ష రహితముగా భక్తి యోగాన్ని నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకా ఉత్తముడు. ఇక్కడితోటి అయిపోయింది, లాస్ట్కి వచ్చేస్తుంది అనమాట. అంటే చివరికి లాస్ట్కి ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఒక విశుద్ధ భక్తుడి దగ్గరికి వచ్చి ఆగింది అనమాట. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము? కొండలు, రాళ్ళు, రప్పల నుంచి స్టార్ట్ చేసాం. తర్వాత కదలనటువంటి చెట్ల గురించి మాట్లాడాం. అవి ఇంకా చెట్లు ఇంకా గొప్పవని. వాటికన్నా
ఇంద్రియ వృత్తి కలిగినటువంటివి గొప్పవని చెప్పుకున్నాం. దానికన్నా కొంచెం చైతన్యం ఉన్నటువంటివి ఇంకా గొప్పవని చెప్పుకున్నాము. దానికన్నా ఒక్కొక్క ఇంద్రియముల గురించి మనం చెప్పుకున్నాం. ఏవైతే ఫస్ట్ స్పర్శ ఇంద్రియం ఉన్నటువంటి ప్రాణులు గొప్పవన్నాం. తర్వాత దానికన్నా రసన ఇంద్రియము, నాలుక, తర్వాత వాసన పీల్చేటువంటి కెపాసిటీ ఉన్నవి గొప్పవని చెప్పుకున్నాం. తర్వాత వినే కెపాసిటీ ఉన్నవని చెప్పుకున్నాం. తర్వాత రూపభేదాన్ని చూడగలిగినటువంటి జీవులు గొప్పవని చెప్పుకున్నాం. తర్వాత దంతాల యొక్క పంక్తులు ఉన్నటువంటి జీవులు గొప్పవని చెప్పుకున్నాం. తర్వాత బహుపాద, అనేకమైనటువంటి పాదాలు ఉన్నటువంటి జీవులు గొప్పవని చెప్పుకున్నాం. తర్వాత చతుష్పాద, 4 పాదాలు ఉన్నటువంటి ప్రాణులు గొప్పవని చెప్పుకున్నాం. తర్వాత ద్విపాద, 2 పాదాలు ఉన్నటువంటి మనిషి గొప్పవాడని చెప్పుకున్నాం. తర్వాత ఈ మనిషిల యొక్క సమాజంలో వర్ణ ధర్మాన్ని పాటించేటువంటి, వర్ణాశ్రమ ధర్మాలను పాటించేటువంటి సమాజం గొప్పది అని చెప్పుకున్నాం. ఆ వర్ణాలలో కూడా బ్రాహ్మణులు గొప్పవాళ్ళని చెప్పుకున్నాం. ఆ బ్రాహ్మణుల్లో కూడా వేదాలని చదివినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకన్నా గొప్పవాళ్ళు వేదాల యొక్క అర్థాన్ని తెలిసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఆ వేదాల యొక్క అర్థములో ఉండేటువంటి సంశయాలని నివృత్తి చేయగలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకున్నాం. వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఒక ముక్త పురుషుడు అని చెప్పుకున్నాం. అక్కడితో ఆగలేదు. మనందరం ఏమనుకుంటాం, ఒక ముక్త పురుషుడు అందరికన్నా గొప్పవాడు అని. ఇక్కడ ఏం చెప్పారు? కపిల భగవానుడు ఏం చెప్తున్నారండి? ముక్త పురుషుడు కన్నా గొప్పవాడు ఎవరు? నిష్కామ కర్మ చేసే విశుద్ధ భక్తుడు గొప్పవాడు. ఎస్, ఒక విశుద్ధ భక్తుడు అంటే ఫలాపేక్ష, నిష్కామ కర్మ కాదు, ఫలాపేక్ష రహితముగా భక్తి యోగాన్ని చేసేవాడు. నిష్కామ కర్మ అనేది భక్తి యోగం కన్నా లోవర్ ప్లాట్ఫామ్. ఓకే, అంటే ఇంకా కర్మ చేసేటువంటి వాడు. నిష్కామ కర్మ అనేది లోవర్ ప్లాట్ఫామ్. ఓకే, ఫలాపేక్ష రహితముగా భక్తి చేసేవాడు అంటే దాని అర్థం ఏంటంటే భక్తి యోగం చేసి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామి భక్తిని చేస్తాడు. చేసిన తర్వాత నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత చాలా కరుణతోటి నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు? ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్తాడు ప్రహ్లాదుడు? కాపాడమని చెప్తాడు హిరణ్యకశిపుడు. ఎక్కడికో వెళ్ళి అంటే వాళ్ళు ముద్రించుకుంటారు, ఇక్కడ ప్రాణులను ముద్రించడానికి ఉంచమని చెప్తారు ప్రభు. పాపాలని సంథింగ్. ఓకే, ఫస్ట్ వెంటనే అలా చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్తారంటే ప్రహ్లాదుడు ఏం చెప్తారంటే, నేను ఈ అసుర కులంలో జన్మించాను, నన్ను మీరు కోరికలతోటి ఊరిస్తున్నారు అని చెప్తాడు. నేను మీకు చేసిన భక్తి బిజినెస్ కాదు అని ఒకసారి చెప్తాడు నరసింహస్వామితో. నేను బిజినెస్ మ్యాన్ని కాదు, అంటే నేను కొంచెం మీకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను, నేను నీకు 10 రూపాయలు ఇస్తే నేను నీకు ఇచ్చాను, నేను ఒక కొబ్బరికాయ కొడితే నువ్వు నాకు ఇది ఇచ్చావని, నేను ఇక్కడ బిజినెస్ చేయడానికి రాలేదు మీతో అని చెప్తాడు. ఫస్ట్ విషయం అది. అంటే ఫలాపేక్ష రహితమైనటువంటి విశుద్ధ భక్తుడు అంటే ఇది ఫలాపేక్ష రహితమైనటువంటి విశుద్ధ భక్తుడు అంటే ఆయనకి ఎటువంటి అపేక్ష లేదు. ఆయన భక్తి ఏదో రావాలని ఆయన చేయలే. ప్రహ్లాదుడు నాకేమైనా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన మొక్కులు తీసుకోరాలి. ఆయన భక్తి ఎందుకు చేస్తున్నాడంటే భక్తి చేయాలనే ఆయన చేస్తున్నాడు. ఆయన భగవంతుని ప్రేమిస్తాడు కాబట్టి, ఆయన భగవంతుడు దాసుడు అని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన భగవంతుడి యొక్క భక్తియుత సేవను చేస్తున్నాడు అంతే. అంతేగాని ఏదో కావాలని కోరుకోవడం. ఇది ఫలాపేక్ష రహితమైనటువంటి విశుద్ధ భక్తి యోగి. భక్తి యోగం అంటే ఆయన చేసేది నిరంతరము శ్రవణం, కీర్తనం, స్మరణం. ఈ నవవిధ భక్తిని ఆయన నిరంతరం చేస్తున్నాడు. విశుద్ధ భక్తుడు నవవిధ భక్తిలో ఉంటాడు. కాబట్టి అలాంటి విశుద్ధ భక్తుడు చాలా చాలా గొప్పవాడు. ముక్త పురుషుడు కన్నా గొప్పవాడు విశుద్ధ భక్తుడు. అది చాలా చాలా గొప్ప విషయం ఇది వినడానికి. ఇది మనకు శ్రీమద్ భాగవతంలో చెప్తున్నాం. ఒక విశుద్ధ భక్తుడు ఎటువంటి అంటే మన ప్రహ్లాదుడు లాంటి విశుద్ధ భక్తుడు ఒక ముక్త పురుషుడి కన్నా ఇంకా గొప్పవాడట. అది ఇక్కడ చెప్తారన్నమాట మన ప్రభుపాదుల వారు. అంటే ఒక బ్రాహ్మణుడు ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందాడంటే వాడు వైష్ణవుడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందాడు. ఎందుకంటే ఒక వైష్ణవుడు పరతత్వం గురించి తెలుసుకుంటాడు, అలాగే మిగతా వాళ్ళకు కూడా చెప్పగలుగుతాడు, అందరిని కన్విన్స్ చేయగలుగుతాడు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. కాబట్టి ఎవరైతే
వైష్ణవులు అయి ఉంటారో వైష్ణవుడైన వాడు బ్రాహ్మణత్వమును అది వరకే పొందినటువంటి వాడు అని పేర్కొన్నటువంటి. ఎవరైతే వైష్ణవులు అయి ఉంటారో వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని ఆల్రెడీ పొంది ఉంటారు. అసలైనటువంటి బ్రాహ్మణత్వం అంటే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తి మాత్రమే. మహాభారతంలో శాంతి పర్వంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరైతే నా భక్తుడై ఉంటాడో అతడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. అంటే ఏ బ్రాహ్మణుడైతే నా భక్తుడు కాదో అలాంటి వాడు ఒక చండాలుడితోటి సమానము అని చెప్పడం జరుగుతుంది. నా భక్తుడు కానటువంటి వాడు చేసేటువంటి పూజలు, చేసేటువంటి జపాలు, చేసేటువంటి తపస్సు, చేసేటువంటి ఏదైనా కూడా అవన్నీ కూడా రాక్షసులకి వెళ్తాయి. అది ఎందుకు పనికిరానటువంటి పనులు మాత్రమే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం విశుద్ధ భక్తుల యొక్క గొప్పదనం ఏంటో మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఓకే, 33వ శ్లోకం చదువుదాము. హరే కృష్ణ. మల్లీశ్వరి మాతాజీ, సునీత మాట చదివారా? సునీత మాత చదివారా? చదవలేదు ప్రభు. హరే కృష్ణ. తస్మాన్ మయ్యర్పితా శేషా క్రియార్థాత్మా నిరంతరః మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్యస్త కర్మణః న పశ్యామి పరం భూతమకర్తుః సమదర్శనాత్. కనుక నా ఎడ అనన్య చిత్తుడై సమస్త కర్మలను ప్రాణమును అంటే సమస్తమును నిరంతరము నా కొరకే నియోగించి అంకితము కావించు వాని కన్నను అధికుని నేను గాంచబోను. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ భాగవతంలో ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? కాపిల ముని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు బాబా. కపిల భగవానుడు. కపిల భగవానుడు ఎవరికి చెప్తున్నాడు? దేవహూతికి. కపిల భగవానుడు ఎవరు? శ్రీ భగవంతుడు. భగవంతుడు. ఆయన భగవంతుడు, దేవాతి దేవుడు. కపిల భగవానుడు అంటే ఆయన ఏదో చిన్న మునో చిన్న ఋషినో, ఇప్పుడు ఆయన పాతంజలి ఋషి ఉన్నారు అట్లాంటి ఋషో మునినో మహర్షో కాదు, అర్థం చేసుకోండి. లేకపోతే ఎవరో ఒక దేవత కాదు, ఇంద్రుడు లేకపోతే ఎవరో వచ్చి చెప్పినట్టు కాదు. దేవాది దేవుడు కపిల భగవానుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో? నాయడ అనన్య చిత్తుడైనటువంటి సమస్త కర్మలను ప్రాణమును కూడా నిరంతరము నా కొరకే నియోగించి అంకితము కావించు వాని కన్నను అధికుడు నేను కాంచను. ఎవరైతే విశుద్ధ భక్తుడి గురించి చెప్తున్నారు. విశుద్ధ భక్తుడు అంటే 100% భగవంతుడికి శరణాగతి పొందినటువంటి భక్తుడు గురించి చెప్తున్నారు. నిరంతరము నా కొరకే నియోగించి అంకితము కావించు వానికి కన్నను అధికుడిని నేను కాంచబోను. ఇంతకన్నా ఇంక గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో భగవంతుడి విశుద్ధ భక్తుల కన్నా మించినటువంటి గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు. ఓకే, సో అదే కూడా మనకి కృష్ణ భగవానుడు కూడా చెప్తాడు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే ఏంటంట, భక్తులు ఏం చేస్తారట? మచ్చిత్త, భగవంతుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణాః, వాళ్ళ ప్రాణాలను కూడా భగవంతుడి పైన పెట్టి ఉంటారు. బోధయంత పరస్పరం, ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. ఏం బోధించుకుంటూ ఉంటారు? కథయంతశ్చ మాం నిత్యం, కృష్ణ భగవానుడి యొక్క కథలను గురించి చెప్పుకుంటారు ఒకరికొకరు. తుష్యంతి చ రమంతి చ, అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా రమిస్తూ ఉంటారు. భగవద్గీత శ్లోకం. సో అలాంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారండి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. అలాంటి విశుద్ధ భక్తులకి భగవంతుడు ఏం చేస్తారంటే బుద్ధి యోగాన్ని ఇస్తాడు. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అలాంటి భక్తులకు ఏం చేస్తారంటే భగవంతుడు వాళ్ళ హృదయంలో ఒక దీపములాగా వెలిగిపోయి ప్రకాశాన్ని ఇచ్చేసి వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తొలగించేస్తాడు.
ఇది భగవద్గీతలో ఉన్నటువంటి చతుశ్లోకి భగవద్గీత. ఎంత ఇంపార్టెంట్ విషయం, ఎలా మిస్ అవుతున్నారు అందరు కదా. భగవద్గీత చదువుతున్నారు, అందరు చదువుతున్నారు, కానీ ఎలా మిస్ అవుతున్నారు ఈ విషయాన్ని. చతుశ్లోకి భగవద్గీత విశుద్ధ భక్తులను అవమని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. అదే ఇక్కడ మనకి భాగవతంలో ఎంత స్పష్టంగా తెలిసొచ్చింది. ఎందుకు అవ్వాలి విశుద్ధ భక్తులు, ఎందుకు చేయాలి భగవంతుడికి శరణాగతి, ఎందుకు కృష్ణుని ఆరాధించాలి అంటే ఎందుకే. ఎందుకంటే కృష్ణుని ఆరాధించేటువంటి విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరి జీవుల్లో కూడా అందరికన్నా గొప్ప, వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే కృష్ణ భగవానుడట ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి ఏమి ఇవ్వాలో కూడా తెలియక, ఇచ్చుకోవడానికి ఏమీ లేక తనని తానే సమర్పించుకుంటాడు. ఎందుకంటే ఈ విశుద్ధ భక్తులు చేసేటువంటి ఆ ప్రేమ, ఆ భావన అలా ఉంటుందన్నమాట. సో కృష్ణ భగవానుడికి అర్థం కాదు ఏమి ఇవ్వాలి వీళ్ళకి. పూతనకి సాలోక్యాన్ని ఇచ్చాడు, ధాత్రి పొజిషన్ ఇచ్చాడు, కంసుడికి కూడా ముక్తి కలిగింది, ప్రతి అసురుడికి కూడా ముక్తి కలిగింది, శిశుపాలుడికి కూడా ముక్తినిచ్చేశాడు. మరి యశోదకి ఏమి ఇవ్వాలి, గోపికలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలడు భగవంతుడు. భగవంతుడు అనుకుంటాడు నా దగ్గర ఏమీ లేదు వీళ్ళకి ఇచ్చుకోవడానికి అని, కాబట్టి నన్ను నేనే సమర్పించేసుకుంటాను అంటాడు అనమాట విశుద్ధ భక్తులకి. ఎవరికైనా కూడా ముక్తి కావాలంటే భగవంతుడు ఈజీగా ఇచ్చేస్తారంటండి. ముక్తి ఇవ్వడానికి పెద్దగా ఆలోచించాడు భగవంతుడు, కానీ భక్తి కావాలంటే మాత్రం చాలా ఆలోచించే ఇస్తాడు. ఎందుకంటే ఒక్కసారి ఎవరికైతే విశుద్ధ భక్తి కలుగుతుందో వాళ్ళ చేతిలో భగవంతుడు ఒక కీలు బొమ్మలాగా అయిపోతాడు. యశోదమ్మ చేతిలో కీలు బొమ్మ ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడో ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి అంత ఈజీగా దొరకదు అనమాట. కాబట్టి విశుద్ధ భక్తుడు ఎంత గొప్ప పొజిషన్ అనేది మనం తెలుసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఆ విశుద్ధ భక్తుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుందాం. 34వ శ్లోకం. హరే కృష్ణ. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరే. మనసైతాని భూతాని ప్రణమేద్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి. భగవానుడు ప్రతి జీవుని దేహమునందు పరమాత్మని రూపమున ప్రవేశించి ఉన్నాడని దృఢ నిశ్చయము కలిగి ఉన్నందున అట్టి పూర్ణ భక్తుడు ఎల్లర జీవులకు ప్రణమిల్లును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. అంటే అలాంటి విశుద్ధ భక్తులు అండి చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట, ప్రతి జీవికి కూడా వాళ్ళు ప్రణామాలు అర్పిస్తారట. ఇప్పుడు మన వల్ల అవుతుందా ఒకసారి ఆలోచించండి. నేను మీ ముందు ఒక గాడిదని తీసుకొచ్చి గాడికి దండం పెట్టమంటే పెడతారా మీరు? ఓకే, పెట్టాం కదా. సో సపోజ్ అదే అంటే విశుద్ధ భక్తుల యొక్క గొప్పతనం చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారనమాట. వాళ్ళు ఆ విధంగా పరమాత్మను అందరిలో చూడగలుగుతున్నారు. ఓకే, సో ఆ విధంగా అంటే అది మనం తెలుసుకోవాలన్నమాట. విశుద్ధ భక్తులు భగవంతుడి యొక్క తత్వాన్ని చాలా చక్కగా తెలుసుకుంటారు. అయితే పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ పరమాత్మని కాదు. ఇప్పుడు ఎలాగ నేను చెప్పినట్టుగా ఇప్పుడు సింహంలో పరమాత్మ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము జూకి వెళ్ళిపోయి జూ బోన్ లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో పరమాత్మ ఉన్నాడు అని మనం పూజ చేస్తామా? చెప్పండి. అప్పుడు ఏం చేస్తుంది ఆ సింహం అన్ని? చాంపి తినేస్తుంది, అంతే కదా? అవును ప్రభుజీ. అలా మనం చెయ్యం. మనకు తెలుసు అది పశువు, అది చాలా డేంజరస్ యానిమల్ అని మనకు తెలుసు. దూరంగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ అందులో భగవంతుడు ఉన్నాడు అనే ఉనికిని మాత్రమే తెలుసుకుంటాం. అంటే మూర్ఖంగా చెయ్యం. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఒక రకమైనటువంటి వాదం ఉందండి. ఏంటంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అదే పరమాత్మ, ఇదిగో పరమాత్మ, అందరూ పరమాత్మనే, అందరిలో పరమాత్మ ఉన్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందరిలో పరమాత్మ ఉన్నంత మాత్రాన అందరూ పరమాత్మలు అయిపోరు. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి మీరు. అంటే సపోజ్ ఇప్పుడు కుక్కలో పందిలో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు కుక్కలో ఉన్నా పందిలో ఉన్నా కూడా ఆయన అచ్యుతుడు, ఆయన పొజిషన్ పడిపోదు. ఆయన ఆ హృదయంలో ఉంటాడు. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు ఎలాంటి కీటకం లోపల ఉన్నా కూడా ఆయన పొజిషన్ అనేది పడదు. ఆయన పొజిషన్ అంతే, పరమాత్మనే.
ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి ఈ కీటకము ఈ పంది యొక్క పొజిషన్ కూడా పెరగదు. ఇప్పుడు పందిని మనం మనం పందినో లేకపోతే కుక్కనో తీసుకొచ్చి ఇదిగో పరమాత్మ అని చెప్పి మనం పూజించడం కుదరదు. ఓకే, అంతే కదా, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే, భక్తి కావాలంటే మీరేం చేయాలంట, భాగవతుల యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి రజం, వాళ్ళ పాదాల నుంచి వచ్చినటువంటి ధూళితోటి మనం అభిషేకం చేసుకుంటే మనకు భక్తి వస్తుందని చెప్పారు. అలాగని చెప్పేసి మనకి సపోజ్ వెళ్ళి రోడ్డు మీద ఉండే ఎవరైనా ఒక తాగుబోతులను తీసుకొచ్చేసి వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చే ధూళిని తీసుకొని నెత్తి మీద వేసుకొని వీళ్ళు ఒకటే వాళ్ళు ఒకటే అని అంటే అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు, వాళ్ళలో పరమాత్మ ఉన్నాడు, ఒకటే, అది తప్పు. అలా చేసినట్టయితే నెక్స్ట్ ఆ తాగుబోతు మన్ని కూడా ఒక తాగుబోతు కింద మార్చేస్తారు. వెరీ నైస్. కాబట్టి మనం కొంచెము మూర్ఖమైనటువంటి వాదాలను చేయకూడదు. అందులో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇది పరమాత్మ, వీడు పరమాత్మే, వాడు పరమాత్మే అని, నేను పరమాత్మని అయిపోయాను అని. ఎవరు కూడా పరమాత్మ అవ్వలేరండి. నేను కృష్ణుడిని అయిపోయాను అంటారు కొంతమంది. ఎవరు కృష్ణుడు అవ్వలేరు. కృష్ణుడు అవ్వడానికి అసాధ్యం. ఎవరైనా కృష్ణుడు ఎలా అవుతారు? ఆయన పరమేశ్వరుడు కృష్ణుడు. ఆయన నుంచి అనంతొకటి బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఆయనకి మాయ అధీశుడు, మాయని ఆయన కంట్రోల్ చేసుకోగలడు. అవునా? సరే, నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, చాలా గొప్ప ఆచార్యుడు మధ్వాచార్యుడు. ఓకే, మధ్వాచార్యుడు చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన ఎంతో మందితోటి వాదన చేసేవాడు అనమాట. జైనులతోటి బౌద్ధులతోటి వాదన మొదలు పెట్టాడు అనమాట. ఒక డిబేట్ చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒక బౌద్ధుడు వచ్చి అన్నాడు, అంతా శూన్యమే, ఏదీ లేదు, అంతా శూన్యమే, ఇదంతా జగత్తంతా శూన్యమే, చనిపోయిన తర్వాత నిర్వాణము, ఆ శూన్యంలో మనం కలిసిపోతామని. అయితే మధ్వాచార్యుడు అన్నట్టు అదిగో పాము అంటే పాము 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 అని అందరు ఎగిరారంట. ఆయన అడిగారంట, పాము లేదు ఊరికే అన్నాను. అంతా శూన్యం అయితే ఎందుకు పాము అంటే భయపడుతున్నారు మీరు? ఆ పాము కరిస్తే ఏంటి భయం? ఏంటి? కరిసింది, చచ్చిపోండి, ఏం డిఫరెన్స్ వచ్చింది? అవునా? నెక్స్ట్ జైనులు తోటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పారంట, అన్నిటికన్నా గొప్పది తపస్సు. తపస్సుతోటి ఏదైనా సాధించవచ్చు. తపస్సు చేయగా 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 మనమే భగవంతుడు అయిపోవచ్చు. అయితే ఆయన అడిగారండి మధ్వాచార్యుడు, మీరు తపస్సు బాగా చేశారా? చేశాను, చాలా బాగా చేశాను, చాలా బాగా చేశాను. ఇప్పుడు మీరు భగవంతుడితో సమానమా అంటే ఎస్, భగవంతుడితో నేను ఇప్పుడు సమానం, నేనే భగవంతుడిని. మీరు అన్ని నియంత్రించగలరా? అన్నిటిని నియంత్రించగలరా? అయితే రేపు పొద్దున మీరు మీ స్టమక్ని కంట్రోల్ చేయండి చూద్దాం, బాత్రూమ్ వెళ్ళకుండా అని అనమాట. అది అవుతుందా మీ వల్ల? అయ్యో, అది అవ్వదు నా వల్ల. నీ కడుపునే నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడివి, నువ్వు ఏం కంట్రోల్ చేస్తావు ప్రపంచాన్ని అన్నాడంట. అర్థమైందా మీకు? అర్థమైంది ప్రభు, బాగా అడిగాడు. కరెక్టే ప్రభు. మనం ఎప్పుడు కూడా నియంత్రించబడి ఉంటాం, ప్రతి పరిస్థితిలో కూడా నియంత్రించబడి ఉంటాం. ఎప్పుడు బద్ధజీవులైనా, నిత్య సిద్ధులైనా, నిత్య ముక్తులైనా ఇద్దరు కూడా భగవంతుడి యొక్క దాసులే. అది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట, స్పష్టంగా ఉంది ఆ శ్లోకము. భగవద్గీతలో మనకి 15వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్తాడు, 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారు. అవునా? ఏంటా 2 రకాలైనటువంటి జీవులు? క్షర అక్షర, నిత్య సిద్ధులు, నిత్య బద్ధులు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్య సిద్ధులు ఉంటారు, భౌతిక ప్రపంచంలో నిత్య బద్ధులు ఉంటారు. అంటే ముక్తి కలిగినటువంటి భగవంతుడి ధామంలో ఉంటారు ముక్తి కలిగిన వాళ్ళు. అయితే భగవంతుడితో సమానం అయిపోయారా? లేదు. చెప్తున్నాడు, ఉత్తమ పురుష స్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుషః తు అన్యః. కానీ పురుషోత్తముడు అన్యమైనటువంటి వాడు. వీళ్ళిద్దరికని చెప్తున్నాడు స్పష్టంగా. పరమాత్మేతి ఉదాహృతః, పురుషోత్తముడు అన్యమైనటువంటి వాడు. ఎవరికి? నిత్యబద్ధులు, నిత్య సిద్ధుల కన్నా గొప్పవాడు పురుషోత్తముడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడు
ఆయన యొక్క అంశనే పరమాత్మ, ఆయన నిత్య సిద్ధుల కన్నా చాలా గొప్పవాడు. కాబట్టి ఎవ్వరు కూడా, ఏ జీవి కూడా, ఏ జన్మకి కూడా కృష్ణుడు అవ్వడం అనేది సాధ్యం పడదు. ఎప్పటికీ ఎవ్వరు కృష్ణుడు అవ్వలేరు, అసలు అసాధ్యం. అది విషయం, అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కూడా ఆయన, ఎందుకంటే ఆయన నియంత, మనం నియంత్రించబడేటువంటి వాళ్ళం. మనం ఆయనతోటి సమానం ఎప్పటికీ కూడా అవ్వలేము. ఆయన క్వాలిటీస్ మనకు కొన్ని రావచ్చు అంతే. మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు కొన్ని వస్తాయి. ఎప్పుడైతే మనము భగవంతుడి ధామానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఒక ఆకుపచ్చ ఒక చిలుక ఉంది, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చిలక, ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక చెట్టు లోపలికి వెళ్ళినప్పుడు ఆ చిలక చెట్టు అయిపోతుందా? చెప్పండి. కానీ మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రెండు ఒకటిలా కనిపిస్తాయి, అంతే కదా. మీరు దూరం నుంచి చూసినప్పుడు ఆకుపచ్చ చిలక ఒక ఆకుపచ్చటి చెట్టులో ఉన్నప్పుడు రెండు ఒకటిలా కనిపించవచ్చు మీకు దూరం నుంచి, కానీ చెట్టులో ఒకటి అవలా. చెట్టు చెట్టే, పక్షి పక్షే. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. హరే కృష్ణ. ఎవరండి నెక్స్ట్? భవానీ మాతాజీ, జనని మాతాజీ చదివారా? జనని మాతాజీ చదవండి. హరే కృష్ణ చదివాను ప్రభుజీ, చదవమంటారు? నెక్స్ట్ చదవండి మాతాజీ. సారీ, మల్లేశ్వరి మాతాజీ, సారీ భవానీ, ఎంబిడి భవానీ మాతాజీ చదవండి. భవానీ మాతాజీ చదువుతున్నారా? భవానీ మాతాజీ లేకపోతే నెక్స్ట్ చదవండి. శ్లోకం ఎన్నది ప్రభు? 36 శ్లోకం. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఏతద్ భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. వ్యక్తిగతాత్మ యవ్వానిని దరిచేరవలెను. ఆ పురుషుడు బ్రహ్మము మరియు పరమాత్మనుగా తెలియబడు దేవదేవుని నిత్య రూపము. ప్రధాన పురుషుడు అతని కర్మలన్నీయును ఆధ్యాత్మికములు. హరే కృష్ణ. సరే ప్రభు, అంటే స్కూల్ టైం అయిపోయిందని రెడీ అయిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో చాప్టర్ ప్రభుజీ? ఇది 29 అండి, 3వ స్కంధం 29 అధ్యాయం. ఓకే, హరే కృష్ణ. సో అంటే జీవాత్మ భగవంతుణ్ణి ఆయన ఆరాధించవలసి ఉంటుంది అనమాట. ఓకే, అయితే అందరూ కూడా మనం ఏంటంటే అందరిలో కూడా భగవంతుణ్ణి మనం చూడాలి. ఓకే, సో ఎవరైతే మనం జీవుడు భగవంతుణ్ణి ఆరాధిస్తామో పరమాత్మ రూపంలో మన భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం అనమాట. ఆయన్ని పురుషోత్తముడు అని కూడా చెప్తాం, రైట్. ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పనులు అనమాట. కృష్ణుడు చేసే పని, ప్రతి పని కూడా ఆధ్యాత్మికం. అది భౌతికమైనటువంటి పనులు కాదు కృష్ణుడు చేసే పనులు. కానీ మనం చేసేటువంటి పనులు ఏంటంటే భౌతికమైనటువంటి పనులను చేస్తాం. భౌతికమైనటువంటి పనులు అంటే ఈ త్రిగుణాలతో కలిసి ఉంటాయి మనం చేసే పనులు. మనం చేసే పనులకి కర్మలు అనేవి మనకు అంటుకుంటాయి. కానీ కృష్ణ భగవానుడు ఆయనకి కర్మలు అనేవి అంటుకో. నమే కర్మాణి లింపంతి నమే కర్మ ఫల స్పృహ. కృష్ణ భగవానుడికి కర్మలు అనేవి అంటుకో. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం చదవండి రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. రూపభేదాస్పదం దివ్యం కాలైత్యభిధీయతే భూతా. సారీ 37 ఇప్పుడు చదువుతున్నారు మీరు? ఓకే, అవును ప్రభుజీ. భూతానం మహదాదీడాం యతో భిన్న దృశాం భయాత్. రూపభేదమును కలిగించు కాలము దేవదేవుని మరి యొక్క లక్షణమై ఉన్నది. కాలము దేవదేవుడే అని తెలుసుకొన జాలని వాడు ఆ కాలంచే భీతుడవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో కాలము దేవదేవుడు అని తెలుసుకోవాలన్నమాట. లేకపోతే కాలమే మనని భయపెట్టేస్తుంది. మనకి టైం వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది, అవునా? ఇప్పుడు ఎగ్జామ్ రేపు ఉందా అంటే రాత్రిపూట టెన్షన్ స్టార్ట్ అవుతుంది జనాలందరికి, అవునా కదా? రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే మధ్యాహ్నం ఒక 2 గంటలు అయింది, ఓకే కాసేపు అయితే చదువుదాంలే అని అనుకుంటాం. 3 గంటలు అవుతుంది, 3 గంటలు 4 గంటలు అవుతుంది, 6 అవుతుంది, 10 అయిపోతుంది, 11, 12. రేపు పొద్దునే ఎగ్జామ్ అని గుర్తొస్తుంది, భయం పట్టుకుంటుంది, అవునా?
మన మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఏంటంటే ఎగ్జామ్ రేపు ఉందంటే ఎప్పుడు చదువుతాం? ఒకరోజు ముందు చదువుతాం, అంతే కదా. సో అలాగే అందరూ కూడా ఏం చేస్తారు, కొద్దిగా ముసలి వాళ్ళు అయినప్పుడు అప్పుడు వెంటనే యాత్రలకు వెళ్తారు. అమ్మో చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు, ఎగ్జామ్ ఒకరోజు ముందులాగా అనమాట. సో అలాగా భయం అనేది మనకు పట్టుకుంటుంది, అమ్మో టైం అయిపోయింది మందని. ఇప్పుడు ఈ కాలం యొక్క తత్వం మనకు తెలియనట్లయితే అలా భయం అనేది మనకు పట్టుకుంటుంది అనమాట. ఏంటంటే కాలము దేవదేవుడే అని మనం తెలుసుకోవాలి. అది భగవంతుడి యొక్క ప్రతినిధి కాలం. కాలోస్మి లోక క్షయ ప్రవృద్ధో అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇక్కడ కాలం యొక్క విషయం గురించి చెప్తాను. ఇప్పటి వరకు భక్తి యోగం గురించి చెప్పడం జరిగింది, అష్టాంగ యోగం గురించి, భక్తి యోగం గురించి చెప్పడం జరిగింది. భక్తి యోగము ఏ విధంగా చేయాలి, అందరిలో భగవంతుణ్ణి దర్శించాలి, అందరినీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఎవరిని కూడా నిందించకూడదు, హింసించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అతిగా హింస చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలా తెలుసుకోవడం అనేది, ఇలా తెలుసుకొని వ్యవహరించాలి. అలాగే మన స్వధర్మాన్ని, మన స్వకర్మలని మనం చేసుకుంటూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో ప్రశ్న, మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటా ప్రశ్న? భక్తి యోగం ఒక గొప్పతనం. రెండో ప్రశ్న, కాలం అంటే ఏమిటి, ఎందుకు అది అందరూ కాలం అంటే భయపడతారు అనేది విషయం. ఓకే, 38వ శ్లోకము చదవండి. 38వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు చదవమంటారు? చదవలేదు, సునీతమ్మ చదవండి. యోస్త ప్రవిశ్య భూతాని భూతైరత్త రత్యకిలాశ్రయః స విష్ణో వ్యోధియజ్ఞోసౌ కాల కలయతాం ప్రభుః. సర్వయజ్ఞభోక్తయగు విష్ణు భగవానుడే కాలమును అందరకు ప్రభువును అయ్యున్నాడు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును, ఎల్లరకు అతడే ఆశ్రయము. అతడే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. సర్వయజ్ఞ భోక్తయగు శ్రీ విష్ణు భగవానుడే కాలము. కాలం ఎవరు? విష్ణువే కాలం. ప్రభువులందరికీ కూడా ప్రభు ఎవరు అంటే విష్ణువు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును. విష్ణుమూర్తి అందరి హృదయాల్లో కూడా ఆయన ఉంటాడు. ఓకే, అతడే కూడా ప్రతి జీవులను కూడా నశింపజేసేది కూడా ఎవరు అంటే కాలమే. కాలమే కూడా అందరినీ కూడా నశింపజేస్తుంది. అందుకని ఒక శ్లోకం కూడా వస్తుంది, ఏకాలే ఈశ్వర కృష్ణ ఆరసాభృత్య అని చైతన్య చరితామృతంలో చెప్పారండి. చాలా స్పష్టమైన పదాలలో చెప్పాలంటే ఏకలే ఈశ్వర కృష్ణ, ఈశ్వరుడు ఒకడే కృష్ణుడు. ఆర సభభృత్య, అందరూ ఆయన సేవకులు, కృష్ణ భగవానుడి సేవకులే. ఎంత పెద్ద దేవతలైనా అందరూ కృష్ణుడి సేవకులే. అందరూ జీవులైనా దేవతలైనా అందరూ కృష్ణుడి సేవకులే అని ఏ విధంగా ఆయన చెప్తే ఆ విధంగా నృత్యం చేస్తారట అందరూ అని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఏం చెప్తున్నారంటే బ్రహ్మ రుద్రాది దేవతలు కూడా కృష్ణ భగవానుడి యొక్క సేవకులు మాత్రమే. ఆ విష్ణువు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపములందు ప్రవేశించును అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు కాలమే అందరినీ కూడా నియంత్రిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కదులుతున్నది ఎందుకు అంటే కాలం వల్ల, కాలం కలుపుతున్నది అంతా కూడా. కాలమే అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది, అదే కాలం, భగవంతుడు కాలం. ఎస్, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. నచాస్య కద్దయితో కచ్చితయితో న దేశో న చ బాంధవః ఆవిశ్యత ప్రమత్తోసౌ ప్రమత్తం జనమంతకృత్. భగవానుకి ఎవ్వడును ప్రియతముడు కాడు, అలాగుననే ఎవ్వరును అతనికి శత్రువుని గాని మిత్రువును గాని కాడు. కానీ తనను మరువని వారికి అతడు ప్రేరణ నొసుగుచు మరిచిన వారిని నశింపజే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ కపిల భగవానుడు ఎవరికి కూడా భగవంతుడు పార్షియల్గా ఉండడు. కొంతమంది ఏమంటారంటే కృష్ణుడు పార్షియాలిటీ చూపిస్తున్నాడా అని చెప్తారన్నమాట. కృష్ణుడు ఎవరికి కూడా పార్షియాలిటీని చూపించడండి మనకి. బట్ చూసినట్టయితే ఏమనిపిస్తుంది, పాండవ పక్షపాతి అన్నట్టుగా అనిపిస్తుంది. అవునా? పాండవ పక్షపాతి కాదు కృష్ణ భగవానుడు, పాండవ పక్షపాతి కాదు. అని ఏంటంటే
ఎవరైతే భగవంతుణ్ణి పూజిస్తారో అలాంటి వాళ్ళని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. భక్తవత్సలుడు ఆయన. ఓకే, నమే ద్వేష్యోస్తి నా ప్రియ అనే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఎవరు ఏ విధంగా ఆయన్ని భజిస్తే వాళ్ళని ఆ విధంగా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. కృష్ణ భగవానుడు ఎవరంటే దేవాది దేవుడు, ఆయన పరతత్వం. మీరు పరతత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా చేస్తే మీకు అలాగే వస్తుంది రిజల్ట్. ఎలాగంటే సపోజ్ ఒక అద్దం ఉంది, మీరు అద్దం దగ్గరికి వెళ్ళి నవ్వారనుకోండి అందంగా కనిపిస్తుంది. అద్దం దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తే మీకు కోపంగా కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మీరు వెళ్ళి భక్తి చేస్తే మనకి మంచి జరుగుతుంది, మనం ముక్తులం అయిపోతాం. మనం పట్టించుకోకపోతే మనం ప్రమత్తుల కింద ఉన్నట్లయితే నశించిపోతాము. అంటే మనము పట్టించుకోకపోతే కాలం కూడా మనని పట్టించుకోదు. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది. భగవానుడికి ఎవడు ప్రియతముడు కాడు, అలాగనని ఎవ్వరునూ అతని శత్రువు కూడా కాదు, మిత్రుడు కూడా కాదు. ఆయనకి ఫ్రెండ్స్ ఎనిమిస్ అని ఎవరు ఉండరు. కానీ తనని మరువని వారిని అతడు ప్రేరణ నొసుకొచ్చు. ఆయన ఏం చేస్తారంటే ఎవరైతే ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో ఆయన ప్రేరణ ఇస్తారు వాళ్ళకి. కృష్ణుడు ఏం చెప్తాడు మనకి, ఎప్పుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు సతతం కీర్తయంతో మాం. ఎప్పుడు నన్నే కీర్తిస్తూ ఉండు, ఎప్పుడు నా గురించే ఆలోచించు, ఎప్పుడు నన్నే పూజిస్తూ ఉండు అని చెప్పడం జరుగుతుంది కృష్ణ భగవానుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ అలా చెప్తున్నాడు. అలా చేసినటువంటి వాళ్ళకి ఏం చేస్తాడు, యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమాలను చూసుకుంటాడు. వాళ్ళని ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళని భగవంతుడి ధామానికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళందరికీ కూడా అన్ని కష్టాలని నివారిస్తారు. ఎవరైతే భగవంతుడిని మర్చిపోతారో వాళ్ళని ఏం చేస్తారంట, నశింపచేసేస్తానని చెప్తున్నాడు. చూడండి, అప్రమత్తో అవిశత్య అప్రమత్త బాంధవ, అప్రమత్త బాంధవ అంటే ఎవరికి మిత్రుడు, పరమ మిత్రుడు. అప్రమత్తులు అంటే ఎవరైతే ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిరంతరం కృష్ణుడి భక్తి చేస్తారో అలాంటి వాళ్ళకి మిత్రుడు, పరమ మిత్రుడు కృష్ణుడు. ప్రమత్త ఎవరైతే మర్చిపోతారో కృష్ణుడిని పక్కన పెట్టేస్తారో, జనమంతకృత్ వాళ్ళని నశింపచేసేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు నశింపచేస్తాడు, ఆయన కాలము కాబట్టి నశింపజేస్తాడు. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటారో వాళ్ళు అమృతత్వాన్ని పొందబోతున్నారు, అమృతమైనటువంటి శరీరాన్ని పొందబోతున్నారు. అమృతమైనటువంటి శరీరం అంటే అది సచ్చిదానందమైనటువంటి శరీరం, ఇంకా వాళ్ళకి ఇంకా చావు అనేది ఉండదు. ఎవరైతే భాగవతాన్ని విడిచిపెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నారో వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, సూర్యుడు ప్రతిరోజు వాళ్ళ ఆయుష్ని తగ్గిస్తున్నాడు. అంటే వాళ్ళు మృత్యువు వైపు వెళ్తున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం. చూడండి ఎంత ఇంపార్టెంట్. 40 శ్లోకం ఎవరు చెబుతారు? 40 శ్లోకం కేశవ సుజాత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. యద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాత్ వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్. దేవదేవుని భయము చేతనే గాలి వీచుచున్నది, అతని భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు, అతని భయముననే వర్షము కురియుచున్నది, అతని భయముననే నక్షత్రములు మెరియుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఎవరి భయంతో అంతా కూడా నడుస్తున్నది అంటే దేవదేవుడి యొక్క భయం వల్ల అంతా కూడా నడుస్తున్నది. ఓకే, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ సుప్రీం లార్డ్. అంటే మీకు తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఇదే మాట వచ్చినదండి. తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారంటే, భిషాస్మద్వతః పవతే భీషోదితేతి సూర్య భీషస్మద్ అగ్నిశ్చంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారన్నమాట. యద్భిషా వాత పావతే, యద్భిషా
వాతః పావతే, అంటే ఆయన భయం వల్లనే గాలి వీస్తోందట, ఆయన భయం వల్లనే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు, ఆయన భయం వల్ల చంద్రుడు కూడా వస్తున్నాడు సమయానికి, ఆయన భయం వల్లనే అన్ని నవగ్రహాలన్నీ కూడా అన్ని కరెక్ట్గా వాటి వాటి ధర్మాలను అన్ని కూడా పాటిస్తున్నాయి. ఆయన భయానికే ఈ భౌతికమైనటువంటి ప్రకృతి అంతా కూడా నడుస్తున్నది. కృష్ణుడి యొక్క భయానికే అందరూ కూడా సమయానికి వర్షం కురుస్తున్నారు, నక్షత్రాలన్నీ కూడా మెరుస్తున్నాయి. ఎందుకు అంటే కృష్ణుడి యొక్క భయం వల్ల. నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సార్. యద్వనస్పతయో భీతా లతా చౌషధిభిః సహ స్వే స్వే కాలే విగృహణంతి పుష్పాని చ ఫలాని చ. దేవదేవుని భయము చేతనే వృక్షములు, లతలు, ఓషధులు, కాలానురూప మొక్కలు మరియు పుష్పములు సరి అయిన ఋతువునందు పుష్పించి ఫలించును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఎస్, దేవదేవుడి భయానికే కూడా వృక్షాలు, లతలు, ఔషధులు అన్నీ కూడా, ఋతువులు అన్ని కూడా నడుస్తున్నాయి. ఎందుకు అంటే దేవదేవుడి భయానికే. ఓకే, నెక్స్ట్ శ్లోకం నేను చదువుతాను ట్రాన్స్లేషన్. భగవానుడి భయం వలనే నదులు ప్రవహించుచున్నవి, సముద్రము చెలియలి గట్టను దాటుకున్నది, అతని భయము చేతని అగ్ని జ్వలించుచున్నది, పర్వతములను కూడి ధరిత్రి విశ్వజలమును మునుగుకున్నది. అంటే నదులు కూడా ప్రవహిస్తున్నాయి కృష్ణ భగవానుడి యొక్క భయానికే. సముద్రం కూడా కదలకుండా బయటికి రాకుండా ఉందంటే ఆయన భయానికే. ఆయన భయానికే కూడా అగ్ని కూడా జ్వలిస్తున్నది, పర్వతాలు కూడా ఆయన భయానికి కూడా అలా నుంచొని ఉన్నాయి. అవునా, ఆయనకి కోపం వచ్చిందంటే ఇంక వేరేలాగా ఉంటుంది. ఓకే, ఒకసారి ఏం జరిగింది, రాముడు లంకకి వెళ్ళాలని రెడీ అయ్యాడు వానరులతోటి. వెళ్ళి అక్కడ రామేశ్వరం దగ్గర అక్కడ నుంచొని సముద్రానికి ఒక 2 రోజులు పూజ చేసినట్టుగా అలా తపస్సు చేశాడు, వెయిట్ చేశాడు, సముద్రం కదలలేదు. ఇప్పుడు రాముడికి చాలా కోపం వచ్చింది, చాలా గట్టిగా చెప్తాడు అన్నమాట, ఇప్పుడు నేను మొత్తం అంతా నేను కంప్లీట్గా మొత్తం నాశనం చేసేస్తాను, ఇప్పుడు చూసుకోవాలి. అప్పుడు వెంటనే సముద్రుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, స్వామి క్షమించండి. అలాగా భగవంతుడికి కోపం వచ్చిందంటే ఇంకా మిగలదు, మొత్తం ప్రపంచానంతా కూడా మింగేయగలడు. ఆయనకు అంత పవర్ అనేది ఉంటుంది. ఆయన భయానికి అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చదువుతాను ప్రభుజీ. ఎస్. నమో దదాది స్వసతాం పదం ఎన్నియమాదదః లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం. భగవాని ఆజ్ఞకు లోబడియే ఆకాశము అసంఖ్యాక జీవులను కలిగి ఉన్న వివిధ లోకములను స్థానమును కల్పించుచున్నది. సప్తావర్ణములను కూడిన విరాటు దేహము ఆ దేవదేవుని పరమ నియంత్రణ మంది విస్తరించుచున్నది. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఆకాశంలో ఉండేటువంటి అసంఖ్యాకమైనటువంటి జీవులు కూడా వివిధ లోకాలలో అన్ని అక్కడక్కడ ఉన్నాయంటే, ఎన్నెన్నో లోకాలు, 14 లోకాలు అన్ని అక్కడక్కడ ఉండాల్సినటువంటి స్థానాల్లో అవన్నీ ఉన్నాయంటే భగవంతుడి యొక్క భయానికే. ఓకే, సో ఎవరైతే భగవంతుడు అంటే భయపడరో వాళ్ళు రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, ఓకే, వాళ్ళందరూ కూడా సరైన పాఠాన్ని కూడా నేర్పిస్తాడు భగవంతుడు. అవునా? ఎస్, నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను. ఎస్, చదవండి. గుణాభిమానినో దేవ సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతే అనుయుగం యేషాం వశయేతచ్చరాచరం. దేవదేవుని భయము చేతనే త్రిగుణాధినేతలు సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుతున్నారు. ఈ జగమందలి చరాచరములన్నీయును వారి అదుపులోనే కలవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. చరాచరములన్నీ కూడా ఈ త్రిమూర్తుల యొక్క అదుపులోనే ఉన్నాయి. అవునా? త్రిగుణాధినేతలు అంటారు వాళ్ళని. త్రిగుణాధినేతలు. సత్వగుణానికి అధినేత ఎవరు? విష్ణు భగవాన్. విష్ణు భగవాన్. రజోగుణానికి ఎవరు? బ్రహ్మ. శివుడు ప్రభుజీ. శివుడు. రజోగుణానికి తమో గుణానికి తమో గుణానికి అధినేత శివుడు.
సృష్టి స్థితి లయము అనేటువంటి 3 కార్యాలు ఉంటాయి. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. సృష్టి స్థితి లయములకు 3 గుణాలు అవసరం ఉంటాయి అనమాట. సృష్టికి రజోగుణం కావాలి, స్థితికి సత్వగుణం కావాలి, లయం చేయడానికి తమగుణం కావాలి. ఈ 3 అధినేతలు, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళు కూడా దేవాది దేవుని యొక్క భయము చేతనే వీళ్ళు కూడా వాళ్ళ సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుచున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, త్రిమూర్తులు కూడా ఆయనకే భయపడి ఈ సృష్టి స్థితి లయ కార్యములన్నీ కూడా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ చదవండి. ఎస్ చదవండి. సో అనంతోంతకర కాల అనాదిరాది పురదవ్యయ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం భావం. కాలమునకు ఆద్యంతములు లేవు. దోషపూరితముకు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. ఈ దృశ్యమాన జగత్తును అది నశింపజేయును. ఒకని నుండి మరి ఒకని సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఆ రీతిని మృత్యుదేవతయకు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ కాలం అనేది ఆది అంతం లేనటువంటిది కాలం. ఈ జగత్తు సృష్టించినటువంటి భగవంతుడికి ప్రతినిధి ఏమిటి అంటే కాలం. భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నమాట కాలం అనేది. సృష్టి అంతా కూడా ఎలాగా సృష్టింపబడిందని మనకి 3వ స్కందంలో కూడా చెప్పుకున్నాం. అంటే కాలము కదిలిస్తుంది అనమాట అన్నిటిని కూడా. కాలం వల్ల ఆ ప్రధానము మహత్తత్వం అవుతుంది. మహత్తత్వం నుంచి అది ముందుకు వెళ్తూ పోతుంది అనమాట. తర్వాత అహంకారం వస్తుంది. అహంకారం నుంచి సాత్విక, రాజసిక, తామసిక అహంకారాల నుంచి దేవతలు, మనుషులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకరి నుండి మరి ఒకరిని సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యము కొనసాగించడం. ఒకటి నుంచి ఒకటి సృష్టిస్తుందండి. అదంతా కూడా చాలా పెద్ద స్టెప్ బై స్టెప్, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అది ఒకటి మనకి ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచం అనేది వచ్చిందని చెప్పేసి ఉంటుంది. పెద్ద చార్ట్ ఉంటుంది అనమాట. ఎలాగా కాలం అనేది కదిలిస్తుంది అన్నిటిని. ఫస్ట్ ఇదంతా కూడా సృష్టి రహస్యాల్లో వస్తాయి. సో అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ రీతిన మృత్యుదేవత యగు యమరాజును కూడా నశింపజేసేది అది విశ్వము లయింపజేయగలదు. సో మనం అనుకోవచ్చు మృత్యుదేవత కాలానికి ఏంటి డిఫరెన్స్ అంటే, మృత్యుదేవతని కూడా నశింపజేసేది కాలమే. విశ్వమే కూడా నశించిపోతుంది కాలంతో. కాలం వచ్చిందంటే యమధర్మరాజు కూడా ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఆయన టైం అయిపోతే ఆయన కూడా వెళ్ళిపోతాడు. యమధర్మరాజు అందరినీ మెయింటైన్ చేస్తాడు, అందరి జీవుల్ని. ఎవరికి చనిపోవాల్సినటువంటి టైం వస్తే ఆయన తీసుకెళ్తాడు. బట్ ఆయనకి టైం వచ్చిందంటే ఆయన కూడా తీసుకెళ్ళిపోతుంది కాలం. ఆ కాలమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవాళ మనం ఏమేమి చెప్పుకున్నాము, భక్తి ఏ విధంగా చేయాలి, భక్తి యోగం గురించి చెప్పుకున్నాము. కపిల భగవానుడు చెప్పినటువంటి శిక్ష, భక్తి యోగం ఏ విధంగా చేయాలి, అందరిలో ఏ విధంగా భగవంతుడిని దర్శించాలి, అలాగే కాలం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే కూడా ఒక గ్రేడేషన్, జీవుల యొక్క గ్రేడేషన్ చెప్పుకున్నాం. అవునా, హైరార్కీ, ఫస్ట్ ఏం వస్తుంది, చెట్లు, అవన్నీ కూడా మొత్తం అంతా కూడా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఓకే, హరే కృష్ణ. సో అందరికి ధన్యవాద ప్రణామాలు. సో ఇక్కడతో ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. ఓకే, హరే కృష్ణ. ప్రశ్నలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, ఎవరెవరు భీష్మ పంచకం కంప్లీట్, అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఎస్, ఎవరెవరు భీష్మ పంచకం సక్సెస్ఫుల్ గా చేశారో అందరూ హ్యాండ్స్ రేస్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చూద్దాం ఎవరెవరు వస్తారు. అందరు హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి, అలాగే డౌన్ చేయకండి. పేర్లు చదువుతా. ఎవరెవరు భీష్మ పంచకం కంప్లీట్ చేశారు 5 రోజులు, భీష్మ పంచకము ఫాస్టింగ్ ఎవరు చేశారు, ఉపవాసము, భీష్మ పంచక ఉపవాసం ఎవరెవరు చేశారు? సునీత హరిబాబు మాతాజీ. ఓకే, అందరికి కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్దాము.
చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేశారు. నేను చేస్తాను భీష్మ పంచక్. చేశారా? పేరేంటి? శశికళ మాతాజీనా? శారదా మాతాజీ. ఓకే, రైట్. సో అందరికి ఒకసారి హరే కృష్ణ మహామంత్రం ఒక్కొక్కరికి పేరు పేరున చెప్దాము. ఓకే, ఫస్ట్ శారదా మాతాజీకి చెప్దాం. శారదా మురళీధర్ మాతాజీ సక్సెస్ఫుల్ గా భీష్మ పంచ కంప్లీట్ చేశారంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ నైస్. సునీత హరిబాబు మాతాజీ కోసం హరే కృష్ణ చెప్తాం. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ. సునీత కంఠమనేని మాతాజీ కోసం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అడప శ్రీ మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిర్మలా మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి భీష్మ పంచకం ఉపవాసం కంప్లీట్ చేసిన వాళ్ళు? 5 రోజులు ఉపవాసం, అది 4 రోజులే మరి జనరల్ గా అయితే 5 రోజులు, ఈసారి 4 రోజులే వచ్చింది. దండవత్ ప్రణామాలు. సో చాలా చాలా అద్భుతమైన ఈ భీష్మ పంచక వ్రతం కంప్లీట్ అయింది. మీ అందరికి కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతమైన పనిని చేశారు. ఎందుకంటే కృష్ణ భగవానుడికి చాలా పరమ భక్తుడు భీష్ముడు. అండ్ హరే కృష్ణ మాతాజీ. ఎవరైతే భీష్ముడి కోసం అని తర్పణలు ఇచ్చారో, భీష్ముడి కోసం అని ఎవరైతే ఉపవాసం చేశారో కృష్ణ భగవానుడు వాళ్ళందరికీ కూడా శుద్ధ భక్తిని ఇస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. సో మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క ప్రేమ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.